Let's turn to John's Gospel and chapter 1. యోహాను సువార్త మొదటి అధ్యాయాన్ని మనం చూద్దాం ఇప్పుడు. Here we read in a verse what Jesus came to do. యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేయడానికి వచ్చారు అనే దాని గురించి ఒక వచనాన్ని ఇక్కడ మనం చదవనంటున్నాం. Many people think that he came only to die for the sins of the world. అనేక మంది ఏమనుకుంటారంటే ఆయన ఈ లోకంలో ఉన్నటువంటి ప్రజల పాపముల నిమిత్తమై మరణించుటకై వచ్చారని అనుకుంటారు. That was certainly one of the things that he came to do, very important things. అది చాలా ప్రాముఖ్యమైనది, ఆయన చేయడానికి వచ్చినటువంటి చాలా ప్రాముఖ్యమైనటువంటి సంగతి అది. But here is something very important. అయితే ఇక్కడ చాలా ప్రాముఖ్యమైనటువంటి సంగతి ఒకటి ఉంది. In verse 17 and 18 of John chapter 1. యోహాను సువార్త మొదటి అధ్యాయము 17-18 వచనాల్లో, The law was given by Moses, but grace and truth were realized through Jesus Christ. ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహింపబడెను, కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలిగెను. So until Jesus came, nobody could experience grace. యేసుక్రీస్తు ప్రభువారు వచ్చేంత వరకు కూడా ఎవరు కూడా ఈ కృపను అనుభవించలేదు. They could experience mercy, కనికరాన్ని పొందినారు, అనుభవించినారు, but not grace. కృప మాత్రం కాదు. There was no grace available to anybody in Israel. మరి ఇజ్రాయేలు ప్రజల మధ్యలో ఎవరికి కూడా ఈ కృప అందుబాటులో లేదు. And that is why they were defeated by sin. అందుకొరకే పాపము చేత వారు ఓడింపబడ్డారు. But when grace came, అయితే కృప వచ్చినప్పుడు we could overcome sin. పాపమును జయించగలిగినారు. The second thing, it says in verse 18, రెండవదిగా 18వ వచనంలో, no one has seen God at any time, but the only begotten Son of God, who is in the bosom of the Father, he has explained him. ఎవడునో ఎప్పుడైనను దేవుని చూడలేదు, తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచెను. So that's the other thing Jesus came to do. యేసుక్రీస్తు ప్రభువారు చేయడానికి వచ్చినటువంటి వేరే ఇతర సంగతి. First, he came to bring grace, మొదటిగా ఆయన కృపను అనుగ్రహించడానికి వచ్చారు. and then he came to show us what God was like. మరి తండ్రి అయినటువంటి దేవుడు ఏ రీతిగా ఉన్నాడో చూపించడానికి వచ్చారు. Because no one has seen God at any time. ఎందుకంటే ఎవడునో ఎనడునో దేవుని చూడలేదు. And because Jesus came from heaven, he could tell us what God is like. యేసుక్రీస్తు ప్రభువారు పరలోకం నుంచి వచ్చారు కనుక దేవుడు ఏ రీతిగా ఉంటాడు అనే సంగతులు చెప్పడానికి వచ్చారు. Think of this verse. ఈ వచనాన్ని గురించి ఆలోచించండి. No one has seen God at any time. ఎవడును ఎప్పుడైనను దేవుని చూడలేదు. So if people have never seen God and they try to explain God, కనుక ప్రజలు దేవుని చూడకుండా ఆ దేవుని గురించి వివరించడానికి ప్రయత్నం చేస్తుంటే they will teach something wrong. వాళ్ళు ఏదో తప్పు విషయాన్ని బోధిస్తున్నారని. For example, ఉదాహరణ చూడండి. supposing there is some country where, say, the children in a school have never seen an elephant. చూడండి, కొన్ని దేశాల్లో స్కూల్లో ఉన్నటువంటి పిల్లలు ఏనుగుని అసలు ఎప్పుడు చూడలేదు అనుకోండి. Nowadays there are pictures, say 100 years ago, where even pictures were not available. మనం ఒక 100 సంవత్సరాల కిందట ఈ ఫోటోలు కూడా పటాలు కూడా ఎక్కడ అందుబాటులో So లేవు. no one has even seen a picture of an elephant. ఎవరు అసలు ఏనుగుని గురించిన పటం కూడా చూడలేదు ఎప్పుడు. But they've seen other animals like tigers and lions and dogs and all that. వేరే ఇతరమైనటువంటి జంతువులను, పెద్ద పులను చూశారు, సింహాన్ని చూశారు, కుక్కలను చూశారు, ఇట్లాంటి వాటిని చూశారు. So if a teacher tells all the children there in the class, ఆ క్లాసులో ఉన్నటువంటి పిల్లలందరికీ టీచర్ చెప్పడానికి ప్రయత్నం చేస్తుంటే, who have never seen an elephant, ఆ ఏనుగుని ఎప్పుడు చూడలేదు, never seen a picture of an elephant, అసలు ఏనుగుని కూర్చున్న పటం కూడా చూడలేదు, and tells them there is an animal called an elephant in India, భారతదేశంలో ఏనుగు అనేటటువంటి ఒక జంతువు ఉంది అని చెప్పినప్పుడు, can you draw a picture of that elephant? గనుక ఆ ఏనుగును కూర్చున్నటువంటి పటాన్ని మీరు ఎక్కడైనా చిత్రీకరించారా, చూపించారా? Do you think any of those students will draw a correct picture? మరి ఆ పటాన్ని గీయమని పిల్లల్ని అడిగితే ఎవరైనా కానీ సరైన విధానంలో పటాన్ని చిత్రీకరించగలరా? So big and with a long trunk. అది చాలా పెద్దది, దానికి చాలా పెద్ద తొండం ఉంటుంది. They'll draw something that looks like a lion or a tiger or something like that. సింహం లాగా, పెద్ద పుల్లాగా, ఇంక వేరే ఇతర జంతువులాగా లేదు అది. All the students in the class will draw a wrong picture. అలాగా క్లాసులో ఉన్నటువంటి పిల్లలందరూ కూడా ఏనుగు గురించినటువంటి పటాన్ని తప్పుడుగా చిత్రీకరిస్తారు. But if there is one student who has seen an elephant, ఒకవేళ అక్కడ ఉన్నటువంటి పిల్లల్లో ఎవరైనా ఒక పిల్లవాడు కానీ ఎవరైనా ఏనుగు he చూశారు, will draw a correct picture.
సరి అయినటువంటి పటాన్ని చిత్రీకరిస్తాడు. I'm using that as an example. దాన్ని ఒక ఉదాహరణగా మీకు చెప్తున్నాను. In a world where nobody has seen God, మొత్తం యావత్ ప్రపంచంలో ఎవరు కూడా దేవుడిని చూడకుండా when people try to explain God, దేవుడి గురించి వివరించడానికి ప్రయత్నం చేస్తుంటే it will be like those students trying to draw a picture of an elephant. They don't know. ఈ ఏనుగంటే తెలియకుండా ఆ ఏనుగును గురించినటువంటి పటం చిత్రీకరించినట్టుగా ఉంటుంది ఆ స్కూల్లో పిల్లలు. That is how so many false religions started in the world. ఆ రీతిగా ప్రపంచంలో అనేకమైనటువంటి తప్పుడు మతాలు ప్రచురణలోకి వచ్చాయి. There are so many religions in the world. లోకంలో అనేకమైనటువంటి మతాలు ఉన్నాయి. Even in India. భారతదేశంలో కూడా. But they were all started by people who have never seen God. వాళ్ళందరూ కూడా అసలు దేవుని చూడకుండానే దేవుని గురించినటువంటి సంగతులు వివరించడం ఆరంభిస్తున్నారు. So they'll be as wrong as these children who never seen an elephant trying to draw an elephant. అసలు ఏనుగుని ఎప్పుడు చూడకుండా ఏనుగుని గురించిన పటం వేయడానికి ప్రయత్నం చేస్తున్న పిల్లల మాదిరిగా ఉంటుంది. There are some people who say all religions are the same. కొంతమంది అంటారు అన్ని మతాలు ఒకటేనండి అంటారు. No, they cannot be because nobody has seen God. అసలు దేవుడిని చూడలేదు కనుక ఇవన్నీ ఎట్లా సత్యమవుతాయి? How can they be right? అది సరైన విధానం ఎట్లా అవుతుంది? There was only one who came from God and he could tell us what God is like. దేవుని యొద్ద నుండి వచ్చినటువంటి వ్యక్తి మాత్రమే దేవుడు ఎవరో సరైన విధానంలో చెప్పగలరు. All the other religious leaders, they did not even claim that they came from God. ఇతర మత సంబంధమైన నాయకులు ఎవరు కూడా దేవుని యొద్ద నుండి వచ్చారని కూడా చెప్పగలిగిన వాళ్ళు ఎవరు లేరు. And that's why our Christian faith is unique. అందుకొరకే మన క్రైస్తవ విశ్వాసము ఇది చాలా అసమానమైనది. For example, ఉదాహరణ చూడండి. in the history of the world, ఈ లోక చరిత్రలో nobody was ever born without a human father. మానవుడైనటువంటి తండ్రి లేకుండా జన్మించినటువంటి వ్యక్తి లోకంలో ఎవరు లేరు. Everybody from the time of Cain onwards had a father. కయీను దగ్గర నుండి ప్రతి వాళ్ళు కూడా ఒక తండ్రిని కలిగి ఉన్నారు. Nobody is born without a father. తండ్రి లేకుండా పుట్టిన వాళ్ళు ఎవరు లేరు. But when God had to come as a man, he could not have an earthly father. మరి దేవుడి లోకంలోనికి రావాల్సి వచ్చినప్పుడు ఆయనకి భూ సంబంధమైనటువంటి తండ్రి లేడు. So he was born of a virgin who was not even married. కనుక వివాహం కానటువంటి కన్యక గర్భాన్ని ఆయన జన్మించాడు. That is the first proof that Christ is the true God. క్రీస్తు ప్రభు నిజమైనటువంటి దేవుడని అది మొదటి రుజువు. All the other religious leaders, nobody was born of a virgin. ఇతర మత సంబంధమైనటువంటి నాయకులు గాని ఎవరు కూడా కన్యకకు జన్మించినటువంటి వాళ్ళు ఎవరు లేరు. And so they were human. వాళ్ళందరూ మానవ మాతృలు. But Jesus was born of a virgin. అయితే యేసుక్రీస్తు ప్రభువారు కన్యకకు ఉద్భవించారు. That's number one. అది మొదటిది. And the other thing, all the religious leaders in the world, nobody ever said, I have come to die for the sins of the world. మరి రెండవది ఏంటంటే ఈ లోకమంతట్లో కూడా ఏ మత నాయకులు కూడా ఈ లోకంలో ఉన్నటువంటి పాపులైనటువంటి ప్రజల కొరకు మరణించడానికి వచ్చారని చెప్పిన వాళ్ళు ఎవరు లేరు. Nobody said that. ఎవరు ఆ మాట చెప్పలేదు. Only Jesus. యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే చెప్పారు. That's why we believe he is the true God. అందుకొరకే ఆయన నిజమైన దేవుడని నమ్ముతున్నాము. And thirdly, మూడవదిగా nobody who died has risen from the dead never to die again. మరణించినటువంటి ఏ వ్యక్తి కూడా మళ్ళా తిరిగి మరణాన్ని జయించి లేవలేదు. Lazarus was raised by Jesus from the dead, but he died again. లాజరు యేసుక్రీస్తు ప్రభువారు లాజరును మృతుల్లో నుంచి లేపారు కానీ తర్వాత మళ్ళా లాజరు చనిపోయాడు. Jesus is the only person who rose from the dead never to die again. యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే మృతుల్లోంచి తిరిగి లేచారు మరలా ఇంకా ఆయన చనిపోలేదు. So those are three very important reasons why we believe Jesus Christ is the Son of God. యేసుక్రీస్తు ప్రభువారు దేవుని కుమారుడని మనం నమ్మటానికి చాలా ప్రాముఖ్యమైనటువంటి మూడు కారణాలు. That's what makes the Christian faith different from all other faiths. క్రైస్తవ విశ్వాసము ఇతరమైనటువంటి మతాలన్నిటి నుండి ఇదే భేదంగా ఉన్నటువంటిది, ప్రత్యేకంగా ఉన్నటువంటిది. The reason I say that is because nowadays there are many people who say, what does it matter? All these are different ways to one God, all religions. ఈ వివరాలన్నీ నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే ఈ లోకంలో చాలా మంది ప్రజలు అంటున్నారు అన్ని రకాల మతాలు అన్ని విశ్వాసాలు ఒక చోటకే వెళ్తున్నాయని తెలియకుండా చెప్తున్నారు. I asked them, was your leader born of a virgin? నేను అడుగుతాను, మీ నాయకుడు కన్యకకు జన్మించాడా? Or did he die for the sins of the world? ఈ లోక పాపముల నిమిత్తమే చనిపోయాడా? Did he rise from the dead? ఆయన మృతుల్లోంచి తిరిగి లేచాడా? No. అన్నిటికీ కాదు అంటారు. Then Jesus is in another category. అయితే యేసుక్రీస్తు ప్రభువారు మరి ఒక తరహాకు కోవకు చెందినవాడు. It's very important for all of you to understand why we believe in Jesus Christ as the
only way to God. యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే దేవుని యొద్దకు ఏకైక మార్గం అని మనం విశ్వసించడానికి ఉన్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి కారణాన్ని మీరు తెలుసుకోవాలని చెప్తున్నాను. Many people say, why are you so narrow-minded to say Jesus is the only way? అనేక మంది ఏమంటారంటే యేసుక్రీస్తు ప్రభువారు ఒక్కటే మార్గం అని మీరు ఎందుకండి ఇట్లా కుచించబడినటువంటి మార్గంలో ఈ మాటలు చెప్తారు? Why not accept that all these religions are also leading people to God? ఎందుకు అన్ని మతాలు కూడా దేవుని యొద్దకు ఈ మార్గాలు తీసుకుని వెళ్తాయని మీరు చెప్పట్లేదు అంటారు. I say truth is always very narrow-minded. నేనంటాను ఈ సత్యం అనేటటువంటిది ఎల్లప్పుడూ కూడా ఇది దగ్గర దారిగా ఉంటుంది. 2 plus 2 is 4. రెండు కలిపితే 4 అవుతుంది. It's not 5. 5 కాదు అది. It's not 3. 3 కాదు. It's not 3.9. లేకుంటే 3.9 కూడా కాదు. It's not even 3.99. అది 3.99 కూడా కాదు. It is 4. అది 4. Truth is very narrow-minded. అట్లనే ఈ సత్యము అనేటటువంటిది చాలా దగ్గరగా ఉన్నటువంటి దారిగా ఉంటుంది. Those who don't care for truth, ఎవరైతే సత్యం గురించి జాగ్రత్త వహించట్లేదో, let's not argue. Let's say 2 plus 2 is also 3. కనుక మళ్ళీ అది 3 అవుతుందని ఎవరితో మనం వాదించడానికి కూడా అది ఏం లేనటువంటిది. I say no. కాదు అంటాను. 2 plus 2 is 4. రెండు కలిపితే 4 అవ్వాల్సిందే. So truth is always very narrow-minded. కనుక ఈ సత్యం అనేటటువంటిది ఎప్పుడు కూడా దగ్గరగా ఉన్నటువంటి దారి. There are, when people tell me, hey, don't say that Jesus is the only way to God. మరి ఎవరైనా కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఒక్కరే దేవునికి మార్గం అని చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారంటే ఎవరైనా అడిగితే, I say, are you asking me to call Jesus Christ a liar? నేనంటాను యేసుక్రీస్తు ప్రభువారు అబద్ధికుడని మీరు నాతో చెప్తున్నారా అంటారు. You say, no, I'm not saying that, but don't say he's the only way to God. వాళ్ళు అంటారు, లేదు అట్లా అంటాం లేదు, ఆయన ఒక్కడు మాత్రమే మార్గం అని చెప్పకండి అంటారు. I say, okay, let me read to you what Jesus said. సరే, మరి ఆయన ఏమి చెప్పారు అని దాన్ని నేను చదివి వినిపిస్తానన్నా. John 14:6. యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనం. I am the way, the truth and the life. No one comes to the Father except through me. యేసు నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. Nobody ఎవరు లేరు can come to the Father except through him. ఆయన కాకుండా ఆయన ద్వారా తప్ప ఎవరు తండ్రి యొద్దకు రాడు. I will read that verse to that person and say, you want me to call Jesus a liar? And to say, no, Jesus, you're wrong. దానికి వాచనాన్ని బట్టి యేసుక్రీస్తు ప్రభువారు అబద్ధికుడు అంటున్నారా, అబద్ధికుడు ఆయన తప్పు చెప్పాడు అంటున్నారా అని అడిగితే, I'm saying all this because nowadays it's very popular among many people to say, yeah, maybe Jesus is only one way to God. కనుక అనేక మంది ఏమంటారంటే, అవును యేసుక్రీస్తు ప్రభువారు దేవుని దగ్గరికి వెళ్ళడానికి ఒక మార్గం అని చెప్పడానికి ప్రయత్నిస్తున్నటువంటి వాళ్ళకి వివరాలు చెప్తారు. If you say that, you're calling Jesus a liar. మీరు అట్లా అంటున్నట్లయితే యేసు ప్రభువుని మీరు అబద్ధికునిగా చెప్తున్నారు. I believe Jesus spoke the truth, so I believe he's the only way to God. కనుక యేసుక్రీస్తు ప్రభువారు సత్యం చెప్పారని నేను నమ్ముతున్నాను. కనుక దేవుని యొద్దకు ఆయన ఏకైక మార్గం. But he came to explain to us what the Father is like, because he came from heaven. ఆయన పరలోకం నుంచి వచ్చారు కనుక తండ్రి ఎట్లా ఉంటారో వివరించడానికి ఆయన వచ్చారు. You know, in the Old Testament, nobody could know what God was like. పాత నిబంధనలో దేవుడు ఎట్లా ఉన్నారో అనేటటువంటి సంగతి ఎవరికి ఎప్పుడు తెలియలేదు. In the Old Testament, they had a tabernacle which is called the dwelling place of God. నిబంధనలో ప్రత్యక్ష గుడారము అనేటటువంటిది దేవుని which was covered up. ఆ లోపల ఒక గది ఉండేది, అది God there. That room. మరి దేవుని యొక్క అగ్ని And nobody there was thick. ఎవరు కూడా లోపలికి ప్రవేశించకుండా ఒక తెర అడ్డు ఉంటుంది. What was God trying to teach them? అక్కడ దేవుడు ఏమిటి చెప్పాలని No one can come into my presence, no one can know me. ఎవరు కూడా నా సన్నిధిలోనికి రాలేరు, ఎవరు కూడా నన్ను ఎరిగి ఉండలేరు. And so they didn't know whatever was on the other side of the curtain. గర్భంలో ఏమిటో ఎవరికి తెలియదు. And so different people had different ideas కనుక what God is like. కనుక దేవుడు ఎలా ఉంటాడు అనేటటువంటి దాని గురించి రకరకాల ప్రజలకు రకరకాల అవగాహనలు ఉన్నాయి. It's like different people trying to draw an elephant who've never seen an elephant. అది ఎలా ఉంటుందంటే అసలు ఏనుగు ఎలా ఉంటుందో తెలియకుండా రకరకాల బొమ్మలు వేసినటువంటి పిల్లలాగా ఉంటుంది. And so the Pharisees taught that God is a very strict God. పరిసయ్యులు ఏం బోధించడం ప్రారంభించారంటే దేవుడు చాలా ఖచ్చితంగా నిక్కచ్చిగా ఉంటాడు అని small things he will come down and catch you. మరి చిన్న చిన్న విషయాలకి వచ్చి మిమ్మల్ని పట్టుకుంటాడు. It's like a policeman. పోలీస్ ఆయన వచ్చి పట్టుకున్నట్టు. In Bangalore sometimes a policeman will stand behind one corner to see if somebody is violating the law. మరి బెంగళూరు పట్టణంలో పోలీసు వాళ్ళు కొన్ని సార్లు ఏం చేస్తారంటే ఎవరైనా కానీ నియమాలు ఉల్లంఘిస్తున్నారేమో చూడడానికి కనపడకుండా పక్కన దాక్కుని ఉంటారు. They will hide.
వాళ్ళు దాక్కుని ఉంటారు. If somebody catches the law, they immediately go after him and catch him ఎవరైనా ఈ రోడ్డు నిబంధనలు ఉల్లంఘించి వస్తున్నప్పుడు వెంటనే వాళ్ళు పట్టుకుంటారు, and fine him. వాళ్ళకి ఫైన్ వేస్తారు. Many people think God is like that. చాలా మంది దేవుడు ఇలా ఉన్నాడు అనుకుంటారు. I think many of you think God is like that. నేను అనుకుంటాను మీలో చాలా మంది కూడా దేవుడు ఇట్లా ఉన్నాడు అనుకుంటారు. You feel that God is always trying to catch you for something wrong that you did. మీరు చేసేటటువంటి తప్పును పట్టుకోవడానికి ఎప్పుడు దేవుడు పొంచి ఉన్నాడు అన్నట్టుగా మీరు ఆలోచించుకుంటారేమో. Tell me the truth. సత్యం చెప్పండి. Don't you feel God is like that? మరి దేవుడు అలా ఉన్నాడని మీరు అనుకుంటున్నారా? That he is like a policeman పోలీస్ ఆయనలా ఉన్నాడు దేవుడు అనుకుంటున్నారా? waiting to catch you. వెంటనే మిమ్మల్ని పట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. Policemen are not waiting to forgive you. మరి పోలీసు వాళ్ళు మిమ్మల్ని క్షమించేవాళ్ళు కాదు. No, he is waiting to catch you and punish you. అయితే వాళ్ళు మిమ్మల్ని పట్టుకొని మీకు శిక్ష విధిస్తారు. And a lot of people think God is like that. అనేక మంది ప్రజలు అనుకుంటారు దేవుడు ఇలాగే ఉన్నాడు అనుకుంటారు. Always waiting to catch somebody doing something wrong and punish them. ఎప్పుడు కూడా ఎవరు తప్పు చేస్తే వాళ్ళు పట్టుకొని వాళ్ళని శిక్షించాలని చూడడానికి ఉన్నాడు దేవుడు అనుకుంటారు. And so all the people in Israel were scared about God. అందుకనే దేవుడు అంటే అందరూ ప్రజలందరూ భయపడిపోతున్నారు. Because they believed the lies that these Pharisees were preaching in the synagogue. ఈ పరిసయ్యులు యూదుల సమాజ మందిరాల్లో బోధించే ఈ అబద్ధాలను వాళ్ళు నమ్మారు గనుక. So Jesus came with eternal life. యేసుక్రీస్తు ప్రభువారు నిత్య జీవాన్ని ఇవ్వడానికి వచ్చారు. And we see this verse at the back, eternal life is to know God. నిత్య జీవం అంటే దేవుని ఎరుగుటయే. That's what we read in John 17:3. అదే యోహాను సువార్త 17వ అధ్యాయం 3వ వచనంలో మనం చదువుతున్నాం. To know what God is really like. మరి దేవుడు నిజంగా ఎట్లా ఉంటాడు అనేది మనం ఎరిగి ఉండటమే. And Jesus explained that God was a loving father. మరి దేవుడు ప్రేమ కలిగినటువంటి తండ్రి అని యేసుక్రీస్తు ప్రభువారు వివరించారు. Now you may know that in your head. మీరు ఒకవేళ మీ తలలో ఈ జ్ఞానాన్ని కలిగి ఉండొచ్చు. But every day in your life you don't live అయితే knowing that God is your loving father. దేవుడు మీ ప్రేమ చూపించే తండ్రి అని మీ అనుదిన జీవితంలో మీరు అనుభవించట్లేదు, తెలుసుకోవట్లేదు. Eternal life is first of all to know that God is a loving father. నిత్య జీవం అంటే ఏమిటంటే మొట్టమొదటిగా దేవుడు ప్రేమించేటటువంటి పరలోకపు తండ్రి అని. He is not a policeman, he is not a judge. ఆయన పోలీసు ఆయన కాదు, లేకుంటే మీకు తీర్పు తీర్చే న్యాయాధిపతి కాదు. I told you when Jesus died that curtain was torn in the temple. యేసుక్రీస్తు ప్రభువారు మరణించినప్పుడు దేవాలయంలో తెర రెండుగా చినిగిపోయింది. It's like saying go in now and see what God is like. కనుక అదేంటంటే మీరు లోపలికి వెళ్ళి చూడండి దేవుడు ఎలా ఉన్నాడు అని. And you're surprised he's not a policeman. మరి మీరు ఆశ్చర్యపోతారు, ఇప్పుడు ఆయన పోలీసు అయినా లేడు. You say I thought there was going to be a policeman or a judge sitting there. మరి మీరు అనుకోవచ్చు నేను ఎంతవరకు ఆయన ఏదో పోలీసు అయినలాగా లేక కూర్చున్న న్యాయాధిపతి మాదిగా ఉంటారని. And I'm surprised he's not a policeman or a judge. అయితే ఇప్పుడు నేను ఆశ్చర్యపోతున్నాను, ఆయన పోలీసు అయినలా లేడు, న్యాయాధిపతిలా లేడు. He will be a judge in the final day, but not today. అంత్య దినమున ఆయన న్యాయాధిపతిగా తీర్పు తీర్చడానికి ఉండొచ్చు, కానీ ఈ రోజు కాదు. Today he is revealed by Jesus Christ as a loving father. ఈ దినాన్ని యేసుక్రీస్తు ప్రభు ద్వారా ఆయన ప్రేమించే తండ్రి అని బయలుపరుచుకుంటున్నారు. Now you may say you know all that. మీరు అనొచ్చు ఇవన్నీ మాకు తెలుసు. But I can prove to you that many of you don't know it. అయితే మీలో అనేక మందికి తెలియదని నేను రుజువు చేస్తాను మీకు. You know Jesus taught us to pray. యేసుక్రీస్తు ప్రభువారు కూడా ప్రార్థన చేసినప్పుడు different from the way Old Testament people prayed. పాత నిబంధనలో ఉన్నటువంటి ప్రజలు చేసిన ప్రార్థన కంటే ఇది విభేదమైనది. The Old Testament people would say, "Oh great and terrible God, have mercy upon us." మరి పాత నిబంధనలో ఉన్నటువంటి ప్రజలు ఓ భీకరుడు అయినటువంటి దేవా అని ప్రార్థన చేస్తూ ఉండేవారు. But Jesus said, "Don't pray like that." యేసుక్రీస్తు ప్రభువు అన్నారు అట్లా ప్రార్థన చేయొద్దు. మీరు When you pray, మీరు ప్రార్థించినప్పుడు say, "Our Father in heaven." పరలోకమందున్న మా తండ్రి అని ప్రార్థన చేయండి. Then start praying. అప్పుడు ప్రార్థించడం ఆరంభించారు. So what does that mean to say our Father in heaven? దాని అర్థం ఏంటి? పరలోకమందున్న మా తండ్రి అంటే That teaches us two things before we start any prayer. అసలు ఏదైనా ప్రార్థన ప్రారంభించే ముందు రెండు సంగతులు ఇది మనకు బోధిస్తుంది. You know Jesus said that if you don't believe you won't get anything from God. యేసుక్రీస్తు ప్రభువారు అన్నారు మీరు నమ్మకపోతే దేవుని యొద్ద నుండి మీరు ఏది పొందలేరని. If you don't believe, మీరు నమ్మకపోతే you get nothing from God. దేవుని యొద్ద నుండి మీకు ఏమి దొరకదు. Even if you pray for 5 hours, 5 గంటలు మీరు ప్రార్థన చేసినా if you don't believe that God will answer you, మీరు నమ్మకపోతే దానికి జవాబు రాదు, you get nothing. ఏమీ రాదు మీకు. See this verse in James in chapter 1. యాకోబు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయంలో ఉన్న వచనాన్ని చూడండి. He's talking about asking God for something in verse 5. 5వ వచనంలో ఏదైనా కావాలన్నప్పుడు దేవుని అడిగే విషయాన్ని గురించిన సంగతి ఇక్కడ రాయబడింది. But it says in verse 6, you must ask in faith without any doubting. 6వ వచనంలో అయితే అతడు ఏమాత్రము సందేహింపక విశ్వాసంతో అడగవలెను. But if you don't have faith when you pray to God,
మీరు దేవునికి ప్రార్థన చేస్తున్నప్పుడు విశ్వాసం లేకపోతే what will you get? ఏం దొరుకుతుంది మీకు? Verse 7. 7వ వచనంలో Nothing. మీకు ఏమీ దొరకదు. See what it says. ఏం రాయబడింది ఇక్కడ? Let that man realize he'll get nothing from God. తనకేమైనా దొరుకునని అతడు తలంచుకొని రాదు. Why does he get nothing? ఎందుకు అతనికి ఏం దొరకట్లేదు? He prayed. ప్రార్థన చేశాడు. He had a need. అతనికి అవసరం ఉంది. God wanted to give it to him. దేవుడు ఆయనకి ఇవ్వాలనుకున్నాడు. But he still didn't get it. ఆయన ఇతను పొందలేదు. Because he didn't have faith. ఎందుకంటే అతనికి విశ్వాసం లేదు. There's a law in the Christian life. క్రైస్తవ జీవితంలో ఒక నియమం ఉంది. According to your faith be it unto you. మీ విశ్వాస పరిమాణమును అనుసరించి మీకు దొరుకుతుందని. Now that was not in the Old Testament. అది పాత నిబంధనలో లేదు. In the Old Testament it was, if you feared and you're afraid and you kept the commandments, you'd get your blessing. మరి పాత నిబంధనలో ఏమిటంటే మీరు భయపడిపోయి భయముతోనూ వణుకుతోనూ ఆజ్ఞలను మీరు శిరస వహిస్తే అప్పుడు మీకు కావాల్సిన దాన్ని ప్రభువు అనుగ్రహిస్తాడు. But Jesus said in Matthew chapter 9, యేసుక్రీస్తు ప్రభువు మత్తయి సువార్త 9వ అధ్యాయంలో ఏం చెప్పారంటే verse 29, 29 this is the law. ఇది నిబంధన నియమము. It will be done for you according to your faith. మీ నమ్మిక. When we meet all different believers, రకరకాల విశ్వాసులు మీకు అవసరమైన సమయంలో so much from God and some who get so little. కొంతమంది విశ్వాసం లభిస్తుంది. I'm not talking about money. డబ్బు గురించి చెప్పట్లేదు నేను. It is making your money work. కావాల్సిన డబ్బు దొరుకుతుంది. And I'm not talking about health and healing. Many ungodly people heal and help. మీకు కావాల్సినటువంటి ధనార్జన కానీ వీటి గురించి అవిశ్వాసాలు కూడా వెను దొరుకుతాయి. You go out and you'll find so many people are not Christians. కొంతమంది క్రైస్తవులు కానటువంటి వాళ్ళు కూడా ఉచితంగానే Wealth, atheists or non-Christians or anything. ఐశ్వర్యం అనేటటువంటిది, స్వస్థత అనేటటువంటిది క్రైస్తవులైనా క్రైస్తవేతరులైనా ఎవరికైనా లభిస్తుంది. I'm talking about spiritual riches. ఆత్మీయమైనటువంటి ఐశ్వర్యాన్ని గురించి చెప్తున్నాను నేను. How is it some believers have so much wisdom and knowledge of God? కొంతమంది విశ్వాసులకి దేవుని గురించినటువంటి అధికమైనటువంటి జ్ఞానము, so much of humility, ఎంతో అధికమైన దీనత్వము, purity and Christ-likeness. పవిత్రత, క్రీస్తును పోలినటువంటి మనసు ఎలా కలుగుతుంది? There are other believers sitting in the same church who are not like that. ఇతర విశ్వాసులు అదే సంఘంలో ఉంటున్నారు కానీ వాళ్ళకి ఇవన్నీ లభించట్లేదు. So little knowledge of God. దేవుని గురించినటువంటి అనుభవం తక్కువగా ఉంది. It's not because of education. వారి చదువును బట్టి కాదు ఇది. Let me tell you that. ఈ సంగతి మీకు చెప్తున్నాను. It's because of faith. విశ్వాసాన్ని బట్టి. Faith is like a vessel that we take to God. విశ్వాసం అనేది ఎట్లా ఉంటుందంటే దేవుని యొద్దకు మనం ఒక పాత్ర పట్టుకుని వెళ్ళినట్టు. So if God says in a place where it's very dry, come I'll give you water. చూడండి, ఏదైనా ఎడారి ప్రాంతం లాగా నీళ్లు లేనటువంటి ప్రాంతంలో దేవుడు అంటాడు నేను నీళ్లు ఇస్తాను అంటాడు. You go with a small cup, you'll get that much water. మీరు చిన్న కప్పు పట్టుకెళ్ళారనుకోండి మీకు అన్ని నీళ్లే దొరుకుతాయి. Another person takes a huge drum, he gets so much water. ఇంకొక ఆయన పెద్ద నీళ్ల డ్రమ్ పట్టుకుని వస్తాడు, దాని నిండా ఆయనకి It's దొరుకుతాయి. like when the rain falls. అది వర్షం కురుస్తున్నప్పుడు నీళ్ళు వస్తున్నట్టు. And there's no drinking water in that town. ఆ పట్టణంలో త్రాగే నీళ్లు లేవు. So people are collecting water to drink. మరి ప్రజలు త్రాగటానికి నీళ్లు గురించి ఎంతో తహతలాడుతున్నారు. Rain water is good to drink. అయితే వర్షపు నీరు స్వచ్ఛంగా ఉంటుంది, తాగడానికి మంచిది. అది How much will you get? ఎన్ని నీళ్లు దొరుకుతాయి మీకు? That depends on the size of your vessel. మీరు ఎంత పరిమాణంలో ఉన్న పాత్ర పట్టుకెళ్తారో అన్ని నీళ్లు దొరుకుతాయి. When it rains, you keep a cup outside, that's all you'll get. ఒక వర్షం వస్తున్నప్పుడు మీరు బయటకు కప్పు పట్టుకెళ్తే కప్పు నీళ్లే దొరుకుతాయి. And you go to the other person's house, he's got a huge drum full of water. మరి ఇంకొక ఆయన పెద్ద డ్రమ్ పట్టుకొచ్చాడు, ఆ డ్రమ్ నిండా ఆయనకి నీళ్లు దొరికినాయి. And you ask him, how did you get so much? I only got a cup. మీరు అనొచ్చు, నీకు ఇన్ని నీళ్ళు ఎలా వచ్చినాయి, డ్రమ్ నిండా నాకు ఏదో కప్పు నీళ్ళు వచ్చినాయని మీరు అనొచ్చు. Did it rain more in your house than my house? మీ ఇంట్లో ఎక్కువ వర్షం వచ్చిందా, మా ఇంట్లో తక్కువ వచ్చిందా అంటే He says no. కాదు, Same rain. అదే వర్షం. But I put a drum outside and you put a cup. అయితే ఆయనేమో డ్రమ్ తీసుకుని వెళ్ళాడు, నువ్వేమో కప్పు పట్టుకెళ్ళావు. This is faith. ఇదే విశ్వాసం అంటే. You get according to your faith. మీ నమ్మిక చొప్పున, మీ విశ్వాస పరిమాణం చొప్పున మీకు దొరుకుతుంది. Not according to what you pray for. ఈ దేని కొరకు మీరు ప్రార్థన చేశారనేది కాదు ముఖ్యమైనది. You pray for 10 things, you got faith for one, you'll get only one. మీరు 10 వీటిని గురించి ప్రార్థన చేసి మీకు ఒకటే కావాలంటే ఒకటే దొరుకుతుంది. It's a law.
ఇది నియమము. Matthew 9:29. మత్తయి సువార్త 9:29. According to your faith, it will be done for you. మీ నమ్మిక చొప్పున మీకు కలుగును గాక. To whom did Jesus say this? ఈ మాటలు ఎవరితో చెప్పారు ఆయన? These are two blind men who came, it says in verse 28. 28వ వచనంలో ఇద్దరు గుడ్డి వాళ్ళు వచ్చారు ఆయన దగ్గరికి. And they wanted their eyes to be opened. వాళ్ళ కళ్ళు తెరవబడాలని కోరుతున్నారు. And he asked them one question. ఆయన వారిని అడిగారు, Do you believe I can do this for you? ఇది నేను మీకు చేస్తానని నమ్ముతున్నారా? You know, when we ask the Lord to do something for us, ప్రభువుని మనకి ఏదైనా చేయాలని అడిగినప్పుడు He'll ask you a question. ఆయన మిమ్మల్ని ప్రశ్న అడుగుతారు. Do you believe I can do this for you? ఇది నేను మీకు చేస్తానని నమ్ముతున్నావా? And you say, I'm not sure. మీరు అనొచ్చు, ఖచ్చితంగా చెప్పలేనండి అన్నారు అనుకోండి. Okay, you can go. You won't get anything. సరే వెళ్ళొచ్చు, మీరు ఏం జరగదు. Many times we pray for so many things. అనేకమైన సార్లు అనేకమైన విషయాల గురించి మనం ప్రార్థన చేస్తాం. We don't get it. దొరకదు మనకు అది. Because it's according to your faith. ఎందుకంటే అది విశ్వాసాన్ని బట్టే దొరుకుతుంది అది. Another person, ఇంకొక వ్యక్తి, he may be much younger to you than as a believer, విశ్వాసిగా మీకంటే చాలా చిన్నవాడు కావచ్చు, but he believes. కానీ నమ్ముతున్నాడు, He gets more. కనుక అధికంగా దొరుకుతుంది. What does he believe? ఏమి నమ్ముతున్నాడు? My God is my loving Father. నా దేవుడు నా ప్రేమ కలిగిన He's తండ్రి. not a policeman. ఆయన పోలీస్ ఆయన కాదు. If I go to a policeman, I won't get what I want. నేను పోలీస్ ఆయన దగ్గరికి వెళ్తే నాకు కావాల్సింది ఎవడైనా. But Jesus said, అయితే యేసుప్రభు అన్నారు, if your son comes and asks you for bread, will you give him a stone? మీ కుమారుడు వచ్చి రొట్టి కావాలని అడిగితే ఆయనకి ఏమైనా రాయిస్తారా? If he asks you for egg, will you give him a scorpion? ఆ అబ్బాయి వచ్చి నాకు గుడ్డు కావాలంటే మీరు తేలిస్తారా? If he asks you for some fish, will you give him a snake? లేకుంటే చేప కావాలని అడిగితే మేము పామునిస్తారా? No. లేదు. And he says, you are all evil fathers. మీరు అందరూ కూడా చెడ్డవాళ్ళని But తల్లిదండ్రులు, you still give good things to your children. అయినప్పటికీ మీ పిల్లలకు మంచి ఈవులను ఇస్తున్నారు. How much more your heavenly Father will give good things to those who ask him. పరలోకమందున్న మీ తండ్రి తన అడుగు వారికి మరి శ్రేష్టమైనటువంటివి ఎట్లా ఇస్తారో చూడండి. That is in Matthew 7 and verse 11. మత్తయి సువార్త 7వ అధ్యాయం 11వ వచనంలో ఈ మాటలు ఉంటాయి. Very important. చాలా ప్రాముఖ్యమైనవి. Jesus came to explain the Father to us. యేసుక్రీస్తు ప్రభు తండ్రిని గురించి మనకి వివరించడానికి వచ్చారు. If you being evil know how to give good gifts to your children, how much more your heavenly Father will give good gifts to those who ask him. మీరు చెడ్డవారై ఉండి మీ పిల్లలకు మంచి ఈవులను ఇయ్యనెరిగి ఉండగా పరలోకమందున మీ తండ్రి తన అడుగు వారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులను ఇచ్చును. I believe with all my heart that God will give me everything that is good for me. మరి నా మనస్ఫూర్తిగా నేను నమ్ముతున్నాను, నా ప్రభు నాకు మేలైనటువంటిది శ్రేష్టమైనది ప్రభు నాకు అనుగ్రహిస్తారు ఏదైనా కానీ. Because he's a loving Father. ఎందుకంటే ఆయన ప్రేమగల తండ్రి. That does not mean that he'll give me everything I ask for. అంటే నేను అడిగిన ప్రతిదీ ఆయన ఇస్తారని కాదు దాని అర్థం. If your 2-year-old child asks for a sharp knife, will you give it to him? మీకు 2 సంవత్సరాల పిల్లోడు వచ్చి మీకు చాలా పదునైనటువంటి చాకు కావాలని అడిగితే మీరు ఇస్తారా? Yes or no? అవునా కదా? No. లేదు. Why? ఎందుకు? Because you love him. మీరు ఆయన ప్రేమిస్తున్నారు So కనుక. sometimes love says no. కొన్ని సార్లు మన ప్రేమ ఏం చేస్తుంది, ఒకదానికి కాదు అని చెప్తుంది. It's not good for you. ఎందుకంటే అది నీకు మంచిది కాదు చాకు. I'll wait till you're 12 years old, then I'll give it to you. I'll wait till you're 12 years old, then I'll give you that. 12 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు నీకు కావాలంటే చాకు ఇస్తాను. So sometimes we ask God for something and he says no. కొన్నిసార్లు మనం దేవుడిని మనం అడుగుతూ ఉంటాం, ప్రభు అంటాడు కాదు అంటాడు. It may be a good thing, అది మంచిదే కావచ్చు, but you're not ready to have it. అయితే అది కలిగి ఉండటానికి మీరు అప్పుడే సిద్ధంగా లేరు. A knife is a very useful thing, but it's dangerous for a 2-year-old. ఈ చాకు అనేది చాలా ప్రయోజనకరమైనది, ఉపయోగకరమైనది. 2 సంవత్సరాల పిల్లోడికి మాత్రం అది చాలా So హానికరం. remember, when God says no, there's a reason. గనక దేవుడు ఎప్పుడైనా కాదన్నప్పుడు దానికి ఒక కారణం ఉంటుంది. He says no because he loves. ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు కనుకే కాదు అని చెప్తున్నాడు. But if we come to him in faith, you can be sure that everything that's good for you, he'll give you. మీరు విశ్వాసంతో ఆయన దగ్గరికి వచ్చినప్పుడు మీకు మేలైనటువంటిది శ్రేష్టమైనది ఆయన ఎప్పుడు ఇస్తారు. Everything. ప్రతి ఒక్కటి కూడా. When we are sick, మన అనారోగ్యంతో ఉన్నప్పుడు we must pray. ప్రార్థించాలి. Lord, I want you to heal me. ఓ ప్రభా, నీవు నన్ను స్వస్థపరచాలని కోరుతున్నాను. And if that is going to be good for you, God will heal you. అది మీకు మంచిదైతే ఆయన మీకు స్వస్థత ఇస్తారు. Sometimes he doesn't do it. కొన్నిసార్లు ఆయన చెయ్యరు. We read one example in the case of the Apostle Paul. అపోస్తలులైన పౌలు విషయంలో ఉన్నటువంటి ఉదాహరణ మాదిరి మీకు చెప్తున్నాను. Some people say God will heal everybody. కొంతమంది అంటారు దేవుడు అందరినీ స్వస్థపరుస్తాడు అంటారు. But here is a great apostle Paul. God did not heal him. ఇక్కడ చాలా గొప్ప దైవజనుడు అపోస్తలులైన పౌలు ప్రభు ఆయన స్వస్థపరచలేదు. See, Paul had a problem with his eyes.
పౌలునకు తన కంటి విషయమైనటువంటి అస్వస్థత ఒకటి ఉండేది. I don't know exactly what it was, but I think it was some type of infection which was making his eyes always full of pus and flowing out like అది that. చాలా ఖచ్చితమైనటువంటి విషయం ఏమిటో పూర్తిగా మనకు తెలియదు కానీ ఆయన కంటిని గురించినటువంటి రుగ్మత ఎప్పుడు కూడా కంటిలోంచి నీరు కారటమో పుసి రావటం అనానుకూలమైనది ఉండేది. It didn't look nice when Paul was standing in front of people and his eyes are always dripping with pus. ప్రజల ముందు నిలబడినప్పుడు కంటి నుండి నీళ్లు కారుతూ పుసి కనిపిస్తున్నప్పుడు అది బాగుండదు కదా ఇతరుల ముందు So నిలబడి. naturally he prayed, Lord, please heal me. మరి ఊహించండి, ఆయన ప్రార్థన చేశాడు, ప్రభా నన్ను స్వస్థపరచని. I'll tell you why I believe this. ఎందుకు అది జరగలేదు చెప్తాను. In Acts of the Apostles in chapter 16, అపోస్తల కార్యములు 16వ అధ్యాయంలో we read that Paul was traveling from one place to another. పౌలు ఒక స్థలం నుంచి మరి ఒక స్థలానికి ప్రయాణమై వెళ్తున్నాడు. We read in verse 6 6వ వచనంలో చూస్తాం that Paul and Timothy were passing through Galatia to go. వాళ్ళు ఆ గలతీయ నుండి ఆసియా వెళ్ళటానికి But God stopped them. దేవుడు Stay here in Galatia. మీరు ఇక్కడ గలతీయలోనే ఉండండి. But it doesn't tell us here how he stopped them. ఎందుకు వాళ్ళ సంగతి ఇక్కడ చెప్పలేదు. దూత వచ్చి పౌలు నువ్వు వెళ్ళొద్దని చెప్పినట్టుగా లేదు. But when you go to Galatians, వాళ్ళు గలతీయ వెళ్ళినప్పుడు Galatia, గలతీయలో ఎందుకు ఆపు చేయబడ్డాడు అని సంగతి చెప్పాడు. chapter 4, గలతీయులకు 13వ వచనంలో he says, you know it was because of bodily illness I preached the gospel to you the first time. మీరు నాకు అన్యాయం చేయలేదు, మొదట శరీర దౌర్బల్యము కలను. So the Holy Spirit stopped Paul. ఆ రీతిగా పరిశుద్ధాత్మ దేవుడు పౌలును ఆపాడు. God planned to stop and ఏర్పాటు ముందు he అనుకోలేదు. was going through Galatia to some other place. చేయకుండా మరి యొక్క వెళ్ళాలి. When he came to Galatia, and so he had to stay there. కనుక ఆగిపోవాల్సి వచ్చింది. Why did he stay there? ఎందుకు దేవుడు అక్కడ ఆగిపోయాడు? People here who need to hear the gospel. ఎందుకంటే అక్కడ ప్రజలు ఉన్నారు, వాళ్ళ దేవుడు వినాలి. ఏర్పాట్లో God did his ఆరోగ్యం so that he వచ్చేది would not move. తద్వారా అక్కడి నుంచి వెళ్లకుండా So ఉంటాడు. Paul is lying sick. Many churches in Galatia, not one, many churches. గలతీయులు బోధించు అనేకమైన సంస్థాపించ. ఒకవేళ పౌలు అనారోగ్యంతో గలతీయులు ఆగకుండా ఉంటే జరిగి ఉండేది కాదు. Sickness became a good. In verse 13 here, it's because of this bodily illness that I got there and I preached the gospel. ప్రకటించితనని మీరు ఎరుగుదురు. And my bodily illness was a trial to verse 14. 14 Why is it a trial? ఎందుకు ఇది శోధన? Because they see Paul with his eyes dripping like this. కనుక పౌలుని చూస్తున్నప్పుడు కళ్ళల్లోంచి అది కారుతుంటుంది. And he says, you did not loathe me or despise me because of my bodily condition. నన్ను మీరు తృణీకరింపలేదు, నిరాకరింపనైనను లేదు. See, if you see a man standing here with pus dripping from his eyes, you feel like loathing him. Oh, ఒక మనుషుడు నిలబడి ఉన్నప్పుడు ఆయన కంటిలో నుంచి ఈ స్రవములన్నీ కారుతున్నప్పుడు ప్రజలు ఆయన చూసి అసహించుకుని ఏమిటి కళ్ళలోంచి ఇవన్నీ కారుతున్నాయి ఇలా నిలబడ్డాడని you don't అసహించుకోలేదు. like to go near him. ఆయన దగ్గర కూడా వెళ్ళటం లేదు But he అన్నట్టుగా. tells the Galatians, even though my condition was like this, you did not loathe or despise me. కనుక ఇక్కడ నా పరిస్థితి ఇట్లా ఉండినప్పటికీ నన్ను మీరు తృణీకరింపలేదు, నిరాకరింపనైనా లేదు. In fact, you loved me so much. కానీ నన్ను మీరు ఎంతగా ప్రేమించారంటే Verse 15, that you would have plucked out your eyes and given them to me. Verse 15. 15వ వచనంలో శక్యమైతే మీ కన్నులు ఊడబీకి నాకు ఇచ్చివేసి ఉందిరని మీ పక్షమున సాక్ష్యం పలుకుచున్నాను. That's how we know that Paul's problem was with his eyes. ఆ రీతిగా మనకు అర్థమవుతుంది అప్పుడు ఆయనకు ఉన్నటువంటి సమస్య ఏంటంటే కంటిని కూర్చున్న సమస్యనే. When you compare scripture with scripture, you discover that. ఈ లేఖనాలని వేరే లేఖనాలతో పరిశీలించి చూసినప్పుడు ఈ సత్యాలు మనకు అర్థమవుతుంటాయి. Paul prayed about this. కనుక పౌలు దీని గురించి ప్రార్థించాడు. Oh Lord, ఓ ప్రభువా, please heal me. దయతో నన్ను Please heal me. స్వస్థపరచు. That we read in 2 Corinthians chapter 12. 2 కొరింథీ 12వ అధ్యాయంలో ఇది మనం చదువుతాం.
He says in verse 7, 7వ వచనంలో 2 Corinthians 12, 2 కొరింథీ 12:7 I was given this thorn in the flesh. నాకు ఇది శరీరంలో ఒక ముల్లుగా ఇవ్వబడింది. This dripping eyes was like a problem to him, a thorn in his flesh. కంటి నుండి ఎల్లప్పుడూ నీరు కారుతూ ఉండేటటువంటిది, కంటిని కూర్చున్నటువంటి రుగ్మత శరీరంలో ఒక ముల్లుగా ఉండేది. If you get a thorn in your flesh, how it pains you. చూడండి, మీ శరీరంలో ముల్లు గుచ్చుకుంటే ఎలా ఉంటుంది, మీకు నొప్పి ఎలా ఉంటుంది, And you can't pull it out. దాన్ని తీసివేయలేరు మీరు. It's such a painful thing. అది చాలా బాధాకరమైనది. That's how his eyes were. ఆ రీతిగా తన కళ్ళను కూర్చున్నటువంటి రోగం కూడా ఇట్లా ఉండేది. So he couldn't heal himself. He prayed, Lord, heal me, heal me, heal me. మరి ఒకవేళ ఆయన ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా నన్ను స్వస్థపరచు, స్వస్థపరచు. Verse 8, 3 times he pleaded with the Lord. 8వ వచనములో నా యొద్ద నుండి తొలగిపోవాలని దాని విషయమై ముమ్మారు ప్రభువుని వేడుకొంటినే. It doesn't say he prayed in English. It says he implored the Lord. మరి ఇక్కడ ముమ్మారు ప్రభువుని వేడుకొంటినే అంటున్నాడు. Not just an ordinary prayer. సామాన్యమైన ప్రార్థన కాదు. Oh God, you got to heal me. Look at the condition of my eyes. ఓ దేవా, నా కళ్ళ పరిస్థితి చూసి నన్ను నీవు స్వస్థపరచు. And God said no. దేవుడు అన్నాడు లేదు అన్నాడు. Who is he saying no to? ఎవరితో అంటున్నాడు కాదు అని? The greatest apostle in the first century. మొదటి శతాబ్దంలో ఉన్నటువంటి గొప్ప అపోస్తలులతో దేవుడి మాటలు చెప్తున్నాడు. So Paul wondered, why I'm such a faithful servant of God, why is he not answering my prayer? పౌలు ఆశ్చర్యపోయినాడు, నేను దేవునికి ఎంత నమ్మకమైన దాసుని కాబట్టి ఎందుకు దేవుడు నా ప్రార్థన ఆలకించట్లేదని. And the Lord told him, ప్రభు ఆయనకు చెప్పాడు, see, I have used you so much. నిన్ను ఎంతగా నేను ఉపయోగించుకున్నాను. I've taken you up to the third heaven. You had a vision there. నిన్ను 3వ ఆకాశాన్ని కొనిపోయాను, అక్కడ ఒక దర్శనాన్ని కూడా చూసావు. You have healed the sick, you have raised the dead. నువ్వు అనేక మంది రోగులను స్వస్థపరిచావు, చనిపోయిన వాడిని కూడా లేపావు. Planted churches. నువ్వు సంఘాలను స్థాపించావు. You have preached such mighty sermons. చాలా బలమైనటువంటి ప్రసంగాలు చేసావు నువ్వు. There is a danger that you will become proud. నీవు అతిశయించేటటువంటి ప్రమాదం ఉంది. So because of this eyes dripping, you will remain humble. కనుక నీ కళ్ళు ఇట్లా కారుతూ అనారోగ్యం కలిగి ఉన్నప్పుడు నిన్ను నీవు తగ్గించుకుని ఉంటావు. Paul understood that. పౌలు అది గ్రహించాడు. See verse 7. 7వ వచనంలో To keep me from exalting myself, God gave me this thorn in the flesh. నేను హెచ్చిపోకుండా నిమిత్తము నాకు శరీరములో ముళ్ళును అత్యధికంగా హెచ్చిపోకుండా నిమిత్తము. So sometimes God does not heal you from something because he wants to keep you humble. కొన్నిసార్లు ప్రభు మిమ్మల్ని స్వస్థపరచట్లేదు ఎందుకంటే మిమ్మల్ని దీనులుగా ఉంచాలి అని. So don't believe all these people who say that everybody who's sick God will heal. ఎవరైనా రోగంతో ఉంటే ప్రభు బాగు చేసేస్తాడు అనే మాటలు మీరు నమ్మకండి. So many people go and give money to these preachers and they don't get healed. అనేక మంది వెళ్ళి ఆ బోధకులకు డబ్బులు ఇస్తారు కానీ వాళ్ళకి స్వస్థత దొరకదు. But you don't have to go to them, read the scriptures. మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళే బదులు దేవుని వాక్యాలు చదవడం I believe God heals. I've seen so many people healed in answer to prayer. నేను చూశాను ప్రార్థనలకు జవాబుగా ప్రభు అనేక మంది స్వస్థపరచడం. I myself have experienced it. మరి నేనే దీన్ని అనుభవించాను. But I also know God doesn't heal everybody. అయితే నాకు తెలుసును దేవుడు ప్రతి వాళ్ళని స్వస్థపరచడు. Here is one example of his mighty servant Paul was not healed. ఇది ఒక ఉదాహరణ, దేవుని బలమైనటువంటి సేవకుడు స్వస్థత పొందలేదు. Instead of healing him, ఆయన స్వస్థపరచడానికి బదులు he said, ఆయన అన్నారు verse 9, my grace will take care of that weakness in your life. మరి 9వ వచనంలో నీ దేహంలో ఉన్నటువంటి బలహీనతను గురించి నా కృప నీకు చాలును. So even though this thing is making you weak, గనుక ఇది ఇతను బలహీనంగా ఉండడానికి దోహదమైనప్పటికీ my grace will come upon you and you will be able to do a mighty ministry in spite of this weakness. నా కృప నీకు సరిపోతుంది, నీ కలిగి ఉన్నటువంటి బలహీనత ఉన్నప్పటికీ కూడా నీవు చాలా బలమైన సేవా పరిచర్య చేస్తావు. If he did not have this sickness, ఒకవేళ ఈ రోగం లేకపోయినట్టయితే when he came to Galatia, ఈ గలతీ వచ్చినప్పుడు he would not have stopped. అక్కడ ఆగి ఉండేవాడు He would కాదు. have gone to Asia, ఆసియా వెళ్ళిపోయి ఉండేవాడు. and the poor people in Galatia would not have got saved. ఈ గలతీలో ఉన్నటువంటి పేదవాళ్ళైనటువంటి ప్రజల రక్షణ లేకుండా So when ఉండేది. God wanted to save them, మరి దేవుడు వాళ్ళని రక్షించుకోరాడు. how does he do it? ఎట్లా చేశాడు? He makes Paul sick. పౌలు అనారోగ్యంతో ఉండేడు చేశాడు. And Paul is lying there sick in Galatia. మరి పౌలు గలతీలో అనారోగ్యంతో మంచాన పడ్డాడు. He preaches the gospel and people are saved. సువార్తను అక్కడ ప్రకటించినప్పుడు ప్రజలు రక్షణ పొందారు. So God sometimes stops us from going somewhere. దేవుడు కొన్ని సార్లు మరి ఎక్కడికో వెళ్లకుండా ఆపు చేస్తాడు మనల్ని. I remember once when I went to one country, ఒకసారి ఒక దేశానికి వెళ్ళినప్పుడు నాకు ఒక సంగతి జ్ఞాపకం ఉంది. I was going there only for 2 days. 2 రోజుల కోసమే నేను అక్కడికి వెళ్తున్నా. From there I was waiting to get a visa to go to another country. అక్కడ నుండి మరి ఒక దేశం వెళ్ళడానికి నాకు వీసా రావాలి. But when I went there, నేను అక్కడ వెళ్ళినప్పుడు they said you can't get the visa for another nearly 1 week. వాళ్ళు అన్నారు ఒక వారం రోజుల వరకు మీకు వీసా రాదు అన్నారు. It's all holidays. ఎందుకంటే అవన్నీ సెలవు దినాలు వచ్చినాయి. So I couldn't get a visa. నాకు ఈ వీసా రాలేదు. So I was stuck in Bahrain for 1 week. కనుక బహ్రెయిన్ అనే దేశంలో ఒక వారం రోజులు ఉండిపోవాల్సి వచ్చింది.
I didn't know anybody there అక్కడ ఎవరో నాకు తెలియదు, except one or two believers from ఏదో CFC. ఏదో ఒకరిద్దరు విశ్వాసులు మాత్రమే No తెలుసు. church there. అక్కడ ఒక సంఘం ఏమీ లేదు అక్కడ మాకు. So I said, what am I going to do here for 1 week? నేను అనుకున్నాను వారం రోజులు ఇక్కడ నేను ఏం చేయాలనుకున్నాను. Let's have some special meetings. కనుక కొన్ని ప్రత్యేకమైనటువంటి కూడికలు. I had no plan to have meetings there. అక్కడ అసలు మీటింగ్లు పెట్టాను, నాకు ఏ విధమైన ఏర్పాటు లేదు. But because I could not go, I was stuck there. I said, okay, let's have meetings. నేను వెళ్ళలేకపోయాను గనక, మధ్యలో చిక్కుపడిపోయాను గనక, సరే మీటింగ్లు పెడతారు, స్పెషల్ I మీటింగ్. was stuck against my will. అంటే నా ఇష్టం కాకుండా, నా ఇష్టానికి వ్యతిరేకంగా అక్కడ మీటింగ్లు ఏర్పాటు I చేయాలి. wanted to go somewhere. God said no. ఎందుకంటే నేను వేరే ఇతర దేశం వెళ్ళాలనుకున్నాను, దేవుడు కాదు అన్నాడు. How did he stop me? కనుక ఎట్లా ఆపాడు నన్ను? Not with some voice from heaven. ఏదో పరలోకానికి ఏదో స్వరం ఏదో రాలేదు. Voice came from the embassy saying, no, అక్కడ we are not open. విదేశీ కార్యాలయం నుంచి వచ్చిందని స్వరం. ఏంటి? ఈ సెలవు దినాలు ఉన్నాయి కనుక నీకు వీసా దొరకదని. So that was the voice of God. అది దేవుని స్వరం. So I stayed there. అక్కడ ఉండిపోయాను. And we had meetings for 1 week. అక్కడ వారం రోజులు మీటింగ్లు పెట్టారు వాళ్ళు. And a wonderful church started there. అక్కడ చాలా అద్భుతంగా సంఘం స్థాపించబడింది. It's still going strong there. Very good church. ఇక చాలా మంచి సంఘం దినదినాన్ని అభివృద్ధి పొందుతుంది. That would never have started if I had my own way and gone where I wanted. ఒకవేళ నా సొంత చిత్తం ప్రకారం నేను ఇంకా వేరే దేశాన్ని వెళ్ళిపోయింటే ఇక్కడ జరిగేది కాదు. Just like God stopped Paul, he stopped me. పౌలును ప్రభువు ఆపినట్టుగా నన్ను అక్కడ ఆపేశాడు. So I've learned to be thankful when God stops me or leads me. It's all the same. కనుక దేవుడు నన్ను ఇలా ఆపు చేసినందుకు దేవునికి నేను వందనస్తున్నాను. So remember, a loving father does not always give you what you want. కనుక ఇది జ్ఞాపకం పెట్టుకోండి, ప్రేమించేటటువంటి తండ్రి ఎప్పుడు కూడా మీరు అడిగిందల్లా ఇస్తాడని అనుకోకండి. Sometimes he may stop you from going somewhere. కొన్నిసార్లు ఎక్కడికో వెళ్ళటానికి నుంచి మిమ్మల్ని ఆపు చేయొచ్చు. Because he loves you. ఎందుకంటే ఆయన మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు కనుక. He wants the best for you. మీ కొరకు శ్రేష్టమైనది ఇవ్వాలని కోరుతున్నాడు కనుక. A loving father does what is the best for you. ప్రేమించేటటువంటి తండ్రి మీకు ఏది శ్రేష్టమైందో అదే ఇస్తారు. It doesn't look like the best at that time. ఆ సమయంలో అది శ్రేష్టమైనదిగా మీకు కనబడకపోవచ్చు. Paul may have stayed there in Galatia and says, why am I stuck here? పౌలు గలతీలో ఉండి ఎందుకు ఇక్కడ ఆగిపోయాను అని అనుకున్నాను. After a few weeks when the churches were born there, అక్కడ కొన్ని వారాలు ఉండడం వల్ల సంఘాలు అక్కడ స్థాపించబడ్డాయి. praise the Lord. దేవునికి స్తోత్రములు జరిగినటువంటి కార్యాన్ని బట్టి. God's way is better than mine. దేవుని యొక్క మార్గాలు నాకు తెలిసిన దానికంటే శ్రేష్టమైనవి. The same way with me, I was saying, Lord, why am I stuck here in Bahrain? I want to go to another place. అదే రీతిగా నా విషయంలో కూడా ప్రభువా ఎందుకు నేను బహ్రెయిన్ దేశంలో ఆగిపోయాను, నేను వేరే దేశం వెళ్ళాలనుకున్నప్పుడు when the church was born there, అక్కడ ఒక సంఘం స్థాపించబడినప్పుడు I said, praise the Lord, your way is best. ప్రభువుకి స్తోత్రము, ప్రభువా నీ మార్గం శ్రేష్టమైనది. I'll tell you how something happened to my wife. నా భార్య విషయంలో జరిగిన సంగతి చెప్తాను. Before we got married, మాకు వివాహం కాకముందు she was a medical student in a medical college in Vellore. వెల్లూరులో ఉన్నటువంటి మెడికల్ కాలేజీలో ఆవిడ డాక్టర్ కోర్స్ చదువుతున్నారు. She was in her final year. ఫైనల్ చివరి సంవత్సరంలో ఆ కోర్సులో ఉన్నారు. And they had to go to Chennai for their final examination. ఆ చివరి పరీక్షల మీద చెన్నై వెళ్ళాలి. And she had to study there for a subject which was her best subject. She had to do a practical exam. అది ఒక ప్రాక్టికల్ పరీక్ష, తనకి చాలా ఇష్టమైనటువంటి శ్రేష్టమైన సబ్జెక్ట్ అది. That was her best subject. అది తనకి చాలా మంచి సబ్జెక్ట్. And only 5 minutes practical test. 5 నిమిషాలే ఉంటుంది ప్రాక్టికల్ పరీక్ష అది. So she went. అవి అక్కడికి వెళ్ళింది. There was one lady and one man examiners. అక్కడ ఎగ్జామినర్స్ గా పరీక్ష చేయడానికి ఒక పురుషుడు స్త్రీ ఇద్దరు ఉన్నారు. That lady was a strong non-Christian. మరి ఆ స్త్రీ ఆమె చాలా క్రైస్తవేతరురాలు. క్రైస్తవత్వం అంటే చాలా ఎదురింపు కలిగిన anti-Christian, క్రైస్తవులకు వ్యతిరేకంగా ఉండే వ్యక్తి. So she saw Annie come there. My wife. She was not my wife then. ఆ సమయంలో సహోదరి నా భార్య కాదు. యానీ రావటం ఆవిడ చూసింది. No jewelry. ఈవిడేం వస్తువులు వేసుకోలేదు. White sari. తెల్ల చీర కట్టుకుంది. White coat as a doctor. డాక్టర్ గా తెల్ల కోట్ వేసుకున్నారు. And she didn't ask her any question. అది ఏ ప్రశ్నలో అడగలేదు ఆమె. So you people think too much of yourself. మిమ్మల్ని గురించి మీరు ఎంత గొప్పగా ఏంటి మీరు అనుకుంటున్నారు. You are so proud. ఇంత గర్వమా మీకు. And kept on saying all that for 5 minutes because she knew this is a Christian. ఈమె క్రైస్తవురాలు అని అనుకుని ఇంకా 5 నిమిషాలు తిరుగుతూనే ఉంది. Name is Annie, no jewelry, nothing. ఎందుకంటే యానికి వస్తువులు లేవు, ఏం కనపట్లేదు. 5 minutes she gave her lecture. 5 నిమిషాలు ఇలా లెక్చర్ కొట్టింది. No question about the test. అసలు పరీక్ష గురించి మాత్రం ఏం అడగట్లేదు. And that was her best subject. ఈమెకి చాలా ఇష్టమైన సబ్జెక్ట్ అది. Failed చేసింది. She came out. ఏం బయటకు వచ్చింది.
How would you feel if that happened to you? అది మీకు జరిగితే ఎలా అనుకుంటారు మీరు? Young girl, 22, 23 years old, యవనస్తురాలు 22 23 సంవత్సరాల వయసు, hoping to get 100%, నువ్వు ఎదురు because it was her చూస్తున్నటువంటి సబ్జెక్ట్ అది, best subject, ఎందుకంటే ఆమె చాలా ఇష్టమైన సబ్జెక్ట్ అది, failed. ఫెయిల్ అయిపోయింది. Now, how can she go and tell people, complain? She never asked me any question. ఇప్పుడు వెళ్ళి బయట ఎవరికైనా ఏం చెప్పాలి? ఆవిడ నన్ను ఏం ప్రశ్న అడగలేదని ఎవరికి చెప్పుకోవాలి? She was discouraged, నిరుత్సాహంతో went back to Vellore, మళ్ళీ వెల్లూరు వెళ్ళిపోయారు ఆవిడ. and because she failed, ఆమె ఫెయిల్ అయిపోయింది కనుక you know what happens? You have to stay 3 more months and do it again later. అక్కడ ఇంకో 3 నెలలు అక్కడ ఉండవలసి వచ్చింది మళ్ళీ సబ్జెక్ట్ నిమిత్తమే. And you know what happened in those 3 months? ఆ 3 నెలల్లో ఏం జరిగిందో తెలుసా? I came to Vellore. నేను వెల్లూరు వెళ్ళటం జరిగింది. And Brother Bhakt Singh called her, సహోదరుడు భక్త్ సింగ్ గారు ఆవిడని పిలిచి said, I've got a marriage proposal for you with Zechariah. మరి జకర్యాతో వివాహం చేయడానికి నేను ఈ ప్రపోజల్ చెప్తున్నానని చెప్పారు పెళ్లి గురించి. That's how we met and got married. ఆ రీతిగా ఈ వివాహ సంబంధం ఆ 3 నెలల కాలంలో ఇది జరిగింది. If she had passed, ఒకవేళ ఆవిడ అక్కడ పాస్ అయిపోయింది అనుకోండి, she would have gone off to Maharashtra where she was going to work in a leprosy hospital. ఆమె ఎక్కడో మహారాష్ట్ర వెళ్ళిపోయి ఎక్కడో హాస్పిటల్లో పనిచేస్తూ ఉండేది. So what that anti-Christian woman did was good for her. క్రైస్తవత్వానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి ఆ స్త్రీ చేసింది మాకు మంచిదే కదా. But she knew it only after 3 months. అయితే 3 నెలల తర్వాత ఇది జరిగినటువంటి సంగతి. I was happy that she failed. కనుక ఆవిడ ఫెయిల్ అయిపోయినందుకు నాకు చాలా సంతోషంగా ఉండింది. అప్పుడు I told her I want to go and meet that woman and thank her so much. నేను వెళ్ళి ఆవిడకి చాలా థ్యాంక్స్ చెప్పాలి అనుకున్నాను. Oh, thank you for failing this girl. మరి ఈ యానీ గారిని ఫెయిల్ చేసినందుకు నీకు చాలా వందనాలు అని చెప్దామని. But I never got a chance to meet her. If I met her, I would have definitely thanked her. అలా వెళ్ళే తరుణం నాకు దొరకలేదు, కానీ అలా వెళ్ళే తరుణం దొరికితే ఖచ్చితంగా ఆవిడకి వందనాలు చెప్పాలి. Can you imagine going to an examiner and say thank you for failing her? కనుక ఎగ్జామినర్ దగ్గరికి వెళ్ళి ఫెయిల్ చేసినందుకు నీకు చాలా వందనాలు అని చెప్పే పరిస్థితి ఉంటుందా ఎక్కడైనా? I'm trying to tell you, యథార్థంగా మీకు చెప్తున్నాను, God is a loving father. దేవుడు ప్రేమించే తండ్రి. You know, she had been praying about marriage and I had been praying about marriage. వివాహాన్ని గురించి సహోదరి ప్రార్థన చేస్తున్నారు, నేను కూడా ప్రార్థన చేస్తున్నాను. Brother Bhakt Singh said he had been praying 3 months about my marriage. కనుక సహోదరుడు భక్త్ సింగ్ గారు అన్నారు, నా పెళ్లి గురించి 3 నెలలుగా ప్రార్థన చేస్తున్నాను. And for her also, because she was in Brother Bhakt Singh's church there in Vellore. ఆ వెల్లూరులో ఉన్నటువంటి సహోదరుడు భక్త్ సింగ్ గారు సహవాసంలో ఉన్నారు కనుక ఆవిడ గురించి కూడా సహోదరుడు భక్త్ సింగ్ గారు ప్రార్థన చేస్తున్నారు. That God planned this whole thing. God planned the whole thing. మరి దేవుడు వీటన్నిటిని కూడా ఆయన ఏర్పాటు చేశారు. And says the only way to do this is to make her fail, otherwise she'll go away. ఇది చేయడానికి ఉన్నటువంటి మార్గం ఏంటంటే ఆవిడ అక్కడ ఫెయిల్ అయిపోయేటట్టు చేయటం. ఆ విధంగానే జరిగింది. I'm saying this to show you that you can pray that you'll pass and God may fail you with a good reason. ఒకవేళ మీరు పాస్ అవ్వాలని ప్రార్థన చేయొచ్చు, కానీ ప్రభు మిమ్మల్ని ఫెయిల్ చేయొచ్చు, దానికి ఒక మంచి కారణం ఉంటుంది. I'm sure she prayed, oh Lord, please help me to pass. ఒకవేళ ఆవిడ ప్రార్థన చేస్తూ ఉండొచ్చు, ప్రభు ఇది పాస్ అయ్యేటట్టు నాకు సహాయం చేయాలి. And she fails. ఆవిడ ఫెయిల్ అయిపోయారు. She say, oh God, what I prayed so much and you didn't pass me. ఓ ప్రభు ఏంటి నేను ఎంతగా ప్రార్థన చేశాను కానీ నాకు పాస్ అయ్యేటట్టు సహాయం చేయలేదు నువ్వంటే. And no answer from heaven. పరలోకాల నుంచి ఇంకే జవాబు రాదు. And you think, oh, God has not heard the prayer. అప్పుడు అనుకుంటా దేవుడు ప్రార్థనలు ఆలకించేవాడు కాదు అని, జవాబు ఇచ్చేవాడు కాదని. But 3 months later God says, I had something better planned for you. 3 నెలల తర్వాత తెలిసింది మీ గురించి నేను మరి ఒక ఉన్నతమైన ఉద్దేశం కలిగి ఉన్నాను. I want to say that to encourage all of you sitting here. ఇక్కడ కూర్చున్న వాళ్ళందరికీ ప్రోత్సాహం నిమిత్తమే చెప్తున్నాను. If you love God with all your heart, మీ హృదయపూర్వకంగా ప్రభువుని ప్రేమిస్తే you can never miss God's will for your life. మీ జీవితంలో దేవుని యొక్క చిత్తాన్ని గురించి ఇప్పుడు తప్పుకోరు. God is a loving father. దేవుడు ప్రేమించే తండ్రి. Even when he says no, it's because he's got a better plan for you. ఆయన కాదని చెప్పినా గానీ మీ గురించి మరి శ్రేష్టమైన తలంపు కలిగి ఉన్నందువల్ల అట్లా చెప్తున్నారు. But if you don't love God, మీరు దేవుణ్ణి ప్రేమించకపోతే, and you love the world, లోకాన్ని ప్రేమిస్తే, and you want to live for the world, లోకం కోసం బ్రతకాలనుకుంటే, then I don't know what will happen. ఏం జరుగుతుందో నాకు తెలుసు. But I can tell everyone sitting here, ఇక్కడ కూర్చున్న ప్రతి వాళ్ళ గురించి if you love God with all your heart, మీ హృదయపూర్వకంగా ప్రభువుని ప్రేమిస్తే, Lord, I only want your will for my life. మరి ప్రభువా నా యొక్క జీవితంలో నీవే ఉండి అన్ని జరిగించండి. Even a sickness like leaking eyes, ఇట్లాంటి రోగం కంటి నుండి ఎప్పుడు నీళ్లు గారుతూ పుసు గారుతూ ఉండే రోగం లాంటిది వచ్చినా గానీ, failure in an examination, లేకుంటే పరీక్షలో ఫెయిల్ అయిపోయే స్థితి వచ్చినా, God will make it work for your good. ప్రభు మీ మేలు కొరకే వీటన్నిటిని జరిగిస్తూ ఉంటారు. That's why he taught us to pray.
అందుకొరకే ప్రార్థించడం ప్రభు Our నేర్పించారు. Father who art in heaven. పరలోకమందున్న మా తండ్రి. That's two things. రెండు సంగతులు. Our Father means you love me more than any earthly father. ఆ తండ్రి అన్నప్పుడు ఈ భూ సంబంధమైన ఏ తండ్రికైనా అధికంగా ప్రేమించే తండ్రివి. In heaven means you can do anything on this earth. పరలోకమందు ఉన్నావు అంటే ఈ భూమి మీద ఏదైనా చేయడానికి సమర్థుడు. So whenever you pray, మీరు ప్రార్థించినప్పుడు you must think of these two things. ఈ రెండు సంగతుల గురించి ఆలోచించాలి. Our Father ఆ తండ్రి who art in heaven. పరలోకమందున. Our Father, you love me more than any earthly father. తండ్రి ఈ భూ సంబంధమైన ఏ తండ్రి కంటే అధికంగా ప్రేమించే తండ్రి ఉన్నావు. See, some of you may not have husbands and fathers who love you very much. మిమ్మల్ని ఎంతగానో ప్రేమించే భర్తలు గాని తండ్రులు గాని మీకు లేకపోవచ్చు. There are many wives who got very cruel husbands. అనేక మంది స్త్రీలకు చాలా క్రూరమైనటువంటి భర్తలు ఉంటారు. And there are many children whose fathers show them no love. అలాగే అనేక మంది పిల్లలకు తండ్రులు అసలు ఏ ప్రేమను కనపరచిన తండ్రులు ఉంటారు. All such people, I want to tell you, అట్లాంటి వాళ్ళందరికీ నేను చెప్తున్నాను, you have a loving Father in heaven. పరలోకమందు మిమ్మల్ని ప్రేమించే తండ్రి ఉన్నాడు. Never forget that. అది మర్చిపోవద్దు ఎప్పుడు. God is not a policeman. దేవుడు ఒక పోలీస్ ఆయనలా He is ఉంటాడు. not a judge. ఆయన న్యాయాధిపతిలా He ఉంటాడు. is a loving Father, better than any earthly ఈ father. భూ సంబంధమైన ఏ తండ్రి కంటే కూడా అధికంగా ప్రేమించే పరలోకమందున And తండ్రి. as like the examples I gave you, He may not always give you what you want. మరి నేను మీకు చెప్పినటువంటి ఉదాహరణలు చెప్పాను కదా, అట్లానే ఎప్పుడు కూడా మీకు కావాల్సింది ఆయన ఇవ్వకపోవచ్చు. He'll give you something better. అయితే దానికంటే శ్రేష్టమైనదే ఇస్తారు ఆయన. Because He's always planning for your good. ఎందుకంటే అన్ని మీ మేలు కోసం మీ మంచి కోసం ఆయన ప్రణాళిక కలిగి ఉన్నారు. See Jeremiah chapter 29. ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయం చూడండి. You know, it's very good to read the scriptures because then you have faith. మరి ఈ లేఖన భాగాలు మీరు చదవడం చాలా మంచిది. వీటిని గురించినటువంటి Faith comes by hearing and hearing by the word of Christ. క్రీస్తు ప్రభువారి యొక్క వాక్య దేవుని యొక్క వాక్యాన్ని చదవటం ద్వారా విశ్వాసం వస్తుంది. Now here is a wonderful promise that you can claim. ఇక్కడ మీరు చేపట్టడానికి చాలా అద్భుతకరమైన వాగ్దానం ఉంది. Jeremiah chapter 29 and verse 11. ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయం 11వ వచనం. You must remember this verse. ఈ వచనాన్ని మీరు జ్ఞాపకం పెట్టుకోవాలి. I know the plans I have for you. నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. They are plans for welfare, to give you a future and a hope. రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకర, not for calamity. అవి హానికరమైనటువంటివి కావు, సమాధానకరమైన ఉద్దేశం. It's a good verse to remember by heart. చూడండి, ఈ వచనాన్ని మీరు కంఠస్థం చేయండి. Jeremiah 29:11. ఇర్మియా 29:11. Take it as a personal word to you. God is speaking. దేవుడు మీకు వ్యక్తిగతంగా మీతో మాట్లాడుతున్నట్టుగా భావించండి. I know the plans I have for you. నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులను ఎరుగుదును. Not for calamity. అవి హానికరమైనవి కావు. Not to harm you. మీకు హానికరమైనవి కావు. It may look now as if you're not getting what you want. ఒకవేళ మీకు ఏది కావాలో అది మీరు పొందుతున్నట్టుగా కనబడకపోవచ్చు. God has got a better plan. అయితే దేవుడు మరి శ్రేష్టమైన తలంపు కలిగి Those ఉన్నాడు. plans are to give you a future and a hope. అవి మీకు నిరీక్షణ కలుగునట్లుగా భవిష్యత్తును గురించినటువంటి ఉద్దేశాలు సమాధానకరమైనవి. You say, Lord, I want to claim that promise. ప్రభువా, ఈ వాగ్దానాన్ని నేను చేపట్టకోరుచున్నానని చెప్పండి. And it says in verse 13, when you seek me, you will find me when you search for me with all your heart. 13వ వచనంలో మీరు నన్ను వెదకని యెడల పూర్ణ మనసుతో నన్ను గూర్చి విచారణ చేయనడన మీరు నన్ను కనుగొందురు. This is what Jesus came to do. ఇదే యేసుక్రీస్తు ప్రభువారు చేయడానికి వచ్చారు. Eternal life is to know God. That's what we read in that verse. మీరు ఆ దేవుణ్ణి ఎరిగి ఉండుటే నిత్య జీవము. అదే వచనంలో మీరు చదువుతారు వెనకున్నది. This is eternal life, that they may know you, the true God. ఆ సత్యవంతుడైనటువంటి అద్వితీయుడైనటువంటి క్రీస్తు ప్రభువును తెలుసుకోవడమే నిత్య జీవం. Who is not a policeman. ఆయన ఏదో పోలీస్ ఆయనలో భయపెట్టేవాడు కాదు. Who is not a judge. ఆయన ఏదో న్యాయాధిపతి తీర్పు But who తీర్చేవాడు is a కాదు. loving Father in heaven who can do everything for your good. పరలోకమందున్నటువంటి మన ప్రేమగల తండ్రి మీ కొరకు ఏవైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. Eternal life is to know this God. నిత్య జీవం అంటే ఈ దేవుడిని ఎరిగి ఉండటమే. And I want all of you to know this God who loves you so much. మిమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్నటువంటి ఈ ప్రభువుని మీరు ఎరిగి ఉండాలని నేను మీ అందరిని కోరుతున్నాను. See Romans 8 and verse 28, which many of you will already know. మీలో అనేక మందికి బాగా పరిచయమైనటువంటి వాక్య భాగం రోమీయులకు రాసిన పత్రిక 8:28. What does Romans 8:28 say? రోమా 8:28 ఏం చెప్తుంది? Some people read it little wrongly. కొంతమంది దీన్ని కొంచెం తప్పుగా చదువుతారు. They say according to Romans 8:28 everything works for my good. రోమా 8:28 ప్రకారం అన్ని కూడా నా మేలు కొరకే సమకూడి జరుగుతున్నాయి No, అనుకుంటారు. that's not what it says. అది కాదు ఇక్కడ చెప్పబడేది.
it says God makes it work for your good. దేవుడే సమకూడి జరుగునట్లుగా చేస్తున్నాడు. It doesn't look as if it's working for your good. అది మీ మేలు కొరకు జరుగుతున్నట్టు కనిపించదు. Like when my wife failed in the exam, it didn't look at that time as if it was good. అట్లానే నా భార్య పరీక్షలో ఫెయిల్ అయిపోయినప్పుడు అది మేలు కొరకు జరుగుతుందని తనకి తెలియదు. But God made it work for her good. అయితే దేవుడు దాన్ని మేలు కొరకు జరిగేటట్టుగా చేశారు. That is Romans 8:28. అదే రోమా 8:20. God will make everything work for your good. సమస్తమును మీ మేలు కొరకు జరుగునట్లుగా ప్రభువు ఆ కార్యాన్ని చేస్తారు. There is a condition. కానీ అక్కడ ఒక షరతు ఉంది. If you love God and you want to fulfill his purpose for your life, మీరు దేవుని ప్రేమించి మీ జీవితంలో ఆయన సంకల్పం చొప్పున చేయడానికి సిద్ధపడితే, if you love money మీరు డబ్బుని ప్రేమిస్తే and you want to do your own will in your life, లేకుంటే మీ జీవితంలో మీ సొంత ఇష్టాన్ని చేయాలనుకుంటే, and not God's will, దేవుని చిత్తం కాకుండా, then I'm sorry to say this promise is not for you. చాలా చింతిస్తున్నాను ఈ మాట చెప్పడానికి. ఈ వాగ్దానం మీది కాదు. Supposing there's a check for 100,000 rupees. ఒక ₹1,00,000 ఒక చెక్ ఉంది అనుకోండి. Oh, it's wonderful. చాలా బాగుంది చెక్. 100,000 rupees. ₹1,00,000. Oh, but it's not in my name, it's somebody else's name. ఇది నా పేరులో లేదు, ఎవరి పేరు మీద ఉంది. So Romans 8:28 is like that. రోమా 8:28 కూడా అంతే. Everything will work for your good. అంతా మీ మేలు కొరకే సమకూడి జరుగుతుందని. See if it is in your name. అది మీ పేరు మీద ఉందో లేదో చూడండి. One who loves God, దేవుని ప్రేమించు వారికి, one who wants to fulfill God's purpose for in his ఆయన life. సంకల్పం చొప్పున దేవుని ఉద్దేశాలు సంకల్పాలు చేసేవారికి. Is that you? మీరేనది. Then it is yours. అట్లా అయినట్టది మీదే. If you love God with all your heart, మీ హృదయపూర్వకంగా దేవుని ప్రేమిస్తే, say, Lord Jesus, I love you because you gave yourself for me. యేసుక్రీస్తు ప్రభువా, నా కొరకు మిమ్మల్ని మీరు అప్పగించుకున్నారు కానీ నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. I want to fulfill your plan for my life. నా జీవితంలో మీ యొక్క ఉద్దేశాలు నెరవేర్చుకోరుతున్నాను. I don't want to fulfill my own plan. నా సొంత ఏర్పాట్లు చేసుకోవడం నాకు ఇష్టం I లేదు. want to fulfill your plan. నీ చిత్తమే, నీ సంకల్పం నెరవేర్చడానికి I ఇష్టపడుతున్నాను. tell all young people everywhere I go, నేను వెళ్ళే ప్రతి చోట యవనస్తులైన బిడ్డలకు అందరికీ ask చెప్తాను, God to show you his plan is better than the plan you make for yourself. దేవుని యొక్క ఏర్పాటుని మీ విషయంలో చూపించమని అడగండి. అది మీరు ఏర్పాటు చేసుకునే దానికంటే శ్రేష్టమైనటువంటి ప్రణాళిక. And the devil will come and tell you all types of lies. అపవాది వచ్చి అన్ని రకాల అబద్ధాలు చెప్తాడు మీకు. Don't seek God's plan, దేవుని యొక్క ఏర్పాటును గురించి నువ్వు చింతించొద్దు. because then he'll give you some cheap job where you get 500 rupees a month. ఏదో నెలకు ₹500 వచ్చేటటువంటి చిన్న ఉద్యోగం ఏదో ఇస్తాడు ఆయన నీకు. Is God like that? దేవుడు అట్లాంటి వాడా? That he'll give you some cheap job where you can't even earn enough to take care of your life? మీద చౌకబారు ఉద్యోగం ఏదో ఇచ్చి మీకు చాలంత జీతంతో ఉన్న ఉద్యోగాన్ని ఇస్తాడా దేవుడు? Don't pray, ప్రార్థన చేయొద్దు. God, I will marry anybody you choose. ఓ ప్రభు, ఓ దేవా, నీ చిత్తంలో ఉన్నవారిని ఎవరైనా నేను వివాహం చేసుకుంటానని ప్రార్థన చేయొద్దు Because అంటాడు he'll సాతాను. give you some ugly girl, నువ్వు అలా ప్రార్థన చేసావంటే చాలా వికారంగా ఉన్న అమ్మాయిని చూపిస్తాడు. or he'll give you some poor man. లేకుంటే చాలా పేదవాడైన వ్యక్తిని చూపిస్తాడు. So don't pray like that, the devil says. ఇట్లా ఎప్పుడు ప్రార్థన చేయదు. Supposing you go to your earthly father మీరు భూ సంబంధమైన తండ్రి దగ్గరికి వెళ్తే, and says, Dad, will you please find a girl for me? నానా, నా కొరకు నువ్వు ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి ఎంపిక చేయంటే, Will he go and look for the ugliest girl in the town and say, okay, here? ఆయన వెళ్ళి పట్టణం అంతట్లో కూడా వికారంగా ఎవరున్నారో ఆ అమ్మాయిని పట్టుకొస్తాడా? Or if you go to your father and say, can you find some man to marry me? లేకుంటే మీ నాన్న దగ్గరికి వెళ్ళి పెళ్లి చేసుకోవడానికి నాకు ఒక అబ్బాయిని చూపించమంటే, Will he go through some town and pick up some beggar and say, okay, marry him? ఆ పట్టణంలో ఉన్నటువంటి భిక్షగాన్ని పట్టుకొచ్చి నువ్వు పెళ్లి చేసుకుంటాడా? Will your earthly father do that? భూ సంబంధమైన తల్లిదండ్రులు అయినా కానీ ఇలా చేస్తారు? Never. ఎప్పుడు చేయరు. How much fathers and mothers look for the best for their children? తల్లిదండ్రులు అయినటువంటి వాళ్ళు వాళ్ళ పిల్లల కొరకు శ్రేష్టమైనటువంటి వాళ్ళని ఎట్లా ఎంపిక చేస్తారు? They want a spiritually minded person. అట్లనే ఆత్మీయమైనటువంటి విషయాలు కలిగి మనసు కలిగినటువంటి వ్యక్తిని పట్టుకొని రావడానికి. I want to tell you, God is a much better father than your father. కనుక మీ తండ్రి కంటే దేవుడు పరలోకమందున తండ్రి మరి శ్రేష్టమైన He is వాడు. much better than your mother. మీ తల్లి కంటే ఆయన చాలా శ్రేష్టమైన వాడు. You ask him to give you a job, he'll give you the best one. ఆయన ఉద్యోగం కావాలని పని కావాలని అడగండి, శ్రేష్టమైన ఉద్యోగం ఇస్తారు. Maybe not the one that gets the most money, అంటే ఎక్కువ డబ్బు సంపాదించేటటువంటి దానికోసం కాదు, but where you can earn your living and also have time to go to church and meet with God's people also. మీకు కావాల్సినటువంటి డబ్బా ఉద్యోగం ద్వారా సంపాదించుకుంటారు. అట్లనే దేవుని ప్రజలతో సహవాసం కలిగి ఉండడానికి సమయం కూడా కలిగి ఉన్నటువంటి అనుకూలమైన ఉద్యోగాన్ని ఇస్తారు. Maybe he will not give you the prettiest girl in the town, లేకుంటే పట్టణం అంతట్లో ఉన్నటువంటి సుందరవతిని తీసుకొచ్చి నీకు ఇవ్వకపోవచ్చు. but a girl who is godly and humble, who will be a blessing to you all your life. అయితే దైవ భయం కలిగి దీనురాలుగా ఉండి నీ జీవితకాలం అంతటో నీకు ఆశీర్వాదకరంగా ఉండే అమ్మాయిని తీసుకొస్తారు. So if you must believe that God is a much better father than my earthly father and mother. కనుక భూ సంబంధమైన
భౌతికమైనటువంటి తండ్రి కంటే తల్లి కంటే దేవుడు శ్రేష్టమైనటువంటి పరలోకపు తండ్రి అని గుర్తించాలి. Say, Lord, please guide me in the job I take. ఓ ప్రభువా, నేను ఎంపిక చేయవలసిన ఉద్యోగం గురించి నన్ను నడిపించు. Guide me whom I should get married to. ఎవరికి పెళ్లి చేసుకోవాలో అది కూడా నడిపించు. And you who are parents, you must seek God. తల్లిదండ్రులైనటువంటి వారు కూడా దేవుని యొక్క చిత్తాన్ని మీరు కనుగొనాలి. When it comes to the marriage and job for your children. మీ పిల్లల గురించి వాళ్ళకి వివాహాలు చేయవలసి వచ్చినా, ఉద్యోగాలు వెతకవలసి వచ్చినా, because God sees everything. ఎందుకంటే దేవుడు అన్నిటిని చూస్తాడు. And he knows exactly what is the best, who is the best person for you. కనుక మీ కొరకు ఎవరు శ్రేష్టమైనటువంటి భాగస్వామిగా ఉంటారో దేవునికే బాగా తెలుసు. He sees all the jobs and he knows what is the best job for you. ఆయన అన్ని ఉద్యోగాలు చూస్తారు, మీకు ఏది శ్రేష్టమైందో ఆయనకి తెలుసు. But what are the conditions? అక్కడ నియమాలు ఏంటి, షరతులు ఏంటి? You must fulfill. ఏమిటి అక్కడ మీరు నెరవేర్చవలసిన షరతు? Love God more than anyone else. ఈలో ఎవరికంటే కూడా అధికంగా దేవుడిని ప్రేమించాలి. And secondly, you must say, I want to fulfill your plan for my life. రెండవది, నా జీవితంలో నీ ఏర్పాటును నేను నెరవేరుస్తానని ప్రభుతో చెప్పాలి. You will always get the best. అలా అయినట్టయితే మీరు ఎప్పుడు కూడా శ్రేష్టమైన Jesus came and explained, this is the God who is in behind that curtain. యేసుక్రీస్తు ప్రభువారు వచ్చి వివరించింది ఏమిటంటే, ఆ తెర వెనక ఉన్నటువంటి దేవుడు ఇట్లాంటి వాడు అని When he చెప్పారు. died on the cross, that curtain was torn. ఆయన శిలువ మీద మరణించినప్పుడు ఆ తెర రెండుగా చినిగిపోయింది. You go inside and you see God is such a loving father. లోపలికి వెళ్ళి మీరు చూస్తే దేవుడు ఇట్లాంటి తండ్రిగా ఉన్నాడా, So powerful. ఎంతో శక్తిమంతుడు, He can do anything. ఏదైనా చేయగలడు. And he's working for you. ఆయన మీ కొరకే కార్యసిద్ధి కలుగు చేస్తున్నాడు. Isn't it wonderful to be a child of such a God? అట్లాంటి దేవునికి మీరు బిడ్డగా ఉండటం ఎంత ఆశ్చర్యం. That is what Jesus said. అదే యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు. This is eternal life, that you may know the only true God. ఈ అద్వితీయ సత్య దేవుని ఎరిగి ఉన్నట్టే నిత్య జీవము అని చెప్పబడినటువంటి వాక్యం. And Jesus Christ whom you have sent. యేసుక్రీస్తు ప్రభువు అందునిమిత్తమే పంపించబడ్డారు. So I hope you learned something today. కనుక ఈ రోజు మీరు కొన్ని విషయాలు నేర్చుకున్నారనుకుంటున్నాను. God is a loving Father. దేవుడు ప్రేమ కలిగినటువంటి తండ్రి. And he's an almighty God. సర్వశక్తిమంతుడైన దేవుడు. This is the God Jesus has revealed to us. ఈ దేవుడే యేసుక్రీస్తు ప్రభు మనకు బయలుపరిచినటువంటి దేవుడు. This is eternal life. ఇదే నిత్య జీవం. To know this God. ఈ దేవుని ఎరిగి ఉండుట. As my personal father. నా వ్యక్తిగతమైనటువంటి తండ్రిగా. As a young Christian, I was very insecure. యవనస్తుడైనటువంటి క్రైస్తవునిగా నేను ముందున్నటువంటి భవిష్యత్తుని గురించినటువంటి భద్రత లేకుండా ఉండినాను. I was very shy to give testimony. సాక్ష్యం చెప్పడానికి కూడా చాలా సిగ్గుపడేవాడిని. I could not stand in front of people. ప్రజల ముందు నిలబడటానికి కూడా నా ధైర్యం సరిపోయేది కాదు. Now, you don't believe that. When you see me today, you think that can't be true. ఈ రోజు నా పరిస్థితి చూస్తే నేను చెప్పే ఈ సంగతి మీరు నమ్మరు. I'm telling you it's true. ఇది సత్యమే, నేను చెప్తున్నాను. You know what changed me? ఏమి నన్ను మార్చిందో తెలుసా? And I believed God is my loving Father. దేవుడు నా ప్రేమగల తండ్రి అని నేను నమ్మినప్పుడు. And he's almighty. ఆయన సర్వశక్తిమంతుడు. And even the Holy Spirit. పరిశుద్ధాత్మ దేవుడు కూడా. Many people are confused concerning the Holy Spirit. పరిశుద్ధాత్మను గురించి అనేక మంది కలవరం కలిగి ఉంటారు. They hear so many things about the Holy Spirit. పరిశుద్ధాత్మను గురించి అనే రకరకాలుగా ప్రజలు చెప్తూ ఉంటారు. And they go to this Pentecostal church and the other church. ఈ పెంటెకోస్టల్ చర్చికి వేరే సంఘానికి అనే వెళ్తూ ఉంటారు. I say you don't have to go to any church. మీరు ఎక్కడ ఏ సంఘానికి వెళ్ళక్కర్లేదు. You go to your room. మీ గదిలోకి వెళ్ళండి. And pray to God in secret. మీరు ప్రభువుని వెతకండి, ప్రభువుని ప్రార్థించండి. And go with this one promise. ఈ ఒక్క వాగ్దానంతో వెళ్ళండి. Luke chapter 11. లూకా సువార్త 11వ అధ్యాయం verse 13. 13వ వచనం. Just one promise. ఒకటే వాగ్దానం. If you, being evil, know how to give good gifts to your children, how much more your heavenly Father will give the Holy Spirit to those who ask him. లూకా సువార్త 11వ అధ్యాయం 13వ వచనంలో, మీరు చెడ్డవారయుండియు మీ పిల్లలకు మంచి ఈవులు ఇయ్యనెరిగి ఉండగా పరలోకమందున మీ తండ్రి తను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించునని. You want the Holy Spirit to fill your life? పరిశుద్ధాత్మ మీ జీవితాన్ని నింపాలని కోరుతున్నారా? You don't have to go to any meeting. You don't have to go to any meeting. మీరు ఏ మీటింగ్ వెళ్ళక్కర్లేదు. You don't have to go to any particular church. మీరు ఏదో ఒక నిర్దిష్టమైనటువంటి సంఘానికి కూడా వెళ్ళక్కర్లేదు. You go and pray to God in secret. మీరు వెళ్ళి ప్రభువును ప్రార్థించండి, ఆయన వెతకండి. Some place where you can be all alone. మీరు ఒంటరిగా ఉండే స్థలాన్ని ఎంపిక చేసుకోండి. Maybe at night and when everybody's asleep. ఒకవేళ రాత్రి సమయంలో అందరూ నిద్రపోతున్నప్పుడు. And you don't even have to shout. మీరు ఏం బిగ్గరగా అరవక్కర్లేదు. You can pray softly to God. దేవునికి చాలా మెల్లని మాటలతో చెప్పండి. Lord, ప్రభువా, I give you all of my life. నా జీవితాన్ని అంతటి నీకు ఇచ్చేస్తున్నాను. I want you to fill me with the Holy Spirit. ఈ పరిశుద్ధాత్మతో నీవు నన్ను నింపాలని కోరుతున్నాను. According to Luke 11:13. లూకా సువార్త 11వ అధ్యాయం 13వ వచనాన్ని అనుసరించి.
You are a loving father. Earthly fathers give good things to their children. నువ్వు ప్రేమ కలిగినటువంటి తండ్రివి, భూ సంబంధమైన తండ్రులే You పిల్లలకు will మంచి ఈవులు definitely give the Holy Spirit because I am asking. నేను అడుగుతున్నాను కనుక ఖచ్చితంగా నీవు నాకు పరిశుద్ధాత్మను ఇవ్వగలవు. Don't go with a cup. కప్పు పట్టుకెళ్ళకండి. Go with a huge vessel. మీరు పెద్ద పాత్ర తీసుకెళ్ళండి In your heart. మీ హృదయం. Lord, I believe, I have faith, you will fill me. ప్రభువా, నేను నమ్ముతున్నాను, విశ్వాసంతో నీవు నన్ను నింపగలవని. Many people go here, go there, go to this church, this meeting, that meeting, they get nothing. అనేక మంది ఇక్కడికి అక్కడికి, ఈ మీటింగ్ కి ఆ మీటింగ్, ఈ చర్చికి ఆ చర్చికి వెళ్తారు, చివరికి ఏం దొరకదు. They go to some place where they shout and make a lot of noise and they think they got the Holy Spirit. కొన్ని చోట్ల పరిశుద్ధాత్మని అరిచి కేకలు వేసే ప్రదేశాలకు వెళ్తారు, వాళ్ళకి ఏం దొరకదు. Don't be deceived. మోసపోవద్దు. The Holy Spirit will make you holy. పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని పరిశుద్ధునిగా చేస్తారు. Evil spirits make people evil. దురాత్మలు మిమ్మల్ని దుష్టత్వానికి లోబరుస్తారు. Unclean spirits make people unclean. అపవిత్ర ఆత్మలు మిమ్మల్ని అపవిత్రమైన వ్యక్తిగా చేస్తారు. The Holy Spirit will make you holy. పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని పరిశుద్ధులుగా చేస్తారు. You don't have to speak in tongues. మీరే భాషలో మాట్లాడక్కర్లేదు. If God gives you that, you take it. ఒకవేళ దేవుడు మీకు అది అనుగ్రహిస్తే దాన్ని God చేయొచ్చు. does not give it to everybody. అదే దేవుడు అందరికీ కూడా But భాషలు మాట్లాడే He will దేవుడు. give holiness to everyone. అయితే పరిశుద్ధాత్మను మాత్రం అందరికి ఇస్తారు. Say, Lord, give me the Holy Spirit so I can be holy. ప్రభువా, నేను పరిశుద్ధునిగా ఉండేటట్టు నాకు పరిశుద్ధాత్మ అనుగ్రహించు. The other thing the Holy Spirit will give you ఇంకా ఇతర విషయాలు పరిశుద్ధాత్మ ఇచ్చేవి is love for everybody. ప్రతి ఒక్కరిని ప్రేమించే మనసు. Romans 5 verse 5. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ Romans 5:5. రోమా 5:5. The Holy Spirit fills our heart with the love of God. పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రేమతో మన హృదయాలను నింపుతారు. If you find it difficult to love somebody, ఒకవేళ ఎవరినైనా ప్రేమించడానికి మీకు చాలా ask కష్టమైపోతుంది, God to fill you with the Holy Spirit. పరిశుద్ధాత్మతో నింపమని ప్రభుని అడగండి. If you find it difficult to forgive somebody who hurt you, మిమ్మల్ని గాయపరిచినటువంటివి ఎవరినైనా Ask క్షమించడానికి God to fill you with the కష్టపడుతుంటే Holy ప్రభుని Spirit. అడగండి, క్షమాపణ మనసిమ్మని. ask God to fill you with the Holy Spirit. పరిశుద్ధాత్మతో నింపమని ప్రభుని అడగండి. God is a loving Father. దేవుడు ప్రేమించే తండ్రి. So that's why we pray, our Father who art in heaven. ఆ రీతిగా మనం పరలోకమందున మా తండ్రి అని పిలుస్తున్నాం. So many people pray, oh God. అనేక మంది ఓ దేవుడా అని ప్రార్థన చేస్తారు. That's good. మంచిదే, But that's how they prayed in the Old Testament. ఎందుకంటే పాత నిబంధనలో వాళ్ళు అట్లా ప్రార్థన But చేశారు. Jesus said, pray, our loving Father in heaven. మరి యేసు ప్రభువు నేర్పించారు, పరలోకమందున ప్రేమ గల మా తండ్రి. That's how we have to pray. ఆ రీతిగా మనం ప్రార్థించాలి. That makes a difference. దీనిలో ఎంతో భేదం ఉంటుంది, వ్యత్యాసం వస్తుంది. When I begin my prayer like that, నా ప్రార్థన అట్లా ప్రారంభించినప్పుడు I'm talking to my daddy. మా నాన్నతో నేను మాట్లాడుతున్నట్టు ఉంటుంది. That's my own daddy there. మా సొంత తండ్రి అక్కడ ఉన్నాడు, I can talk to him. నేను ఆయనతో మాట్లాడొచ్చు. That's the way to pray. ఆ రీతిగా ప్రార్థించాలి. I always pray like that. నేను ఎప్పుడు అట్లా ప్రార్థన But చేస్తాను. for many years I did not pray like that. అనేక సంవత్సరాలు నేను అట్లా ప్రార్థన చేయలేదు. Then it's very difficult to have faith. విశ్వాసం కలిగి ఉండడం చాలా కష్టం. It's difficult to have faith when you say, oh God. ఓ దేవుడా అని ప్రార్థన చేయడం చాలా But when you కష్టమైన. say, my Father in heaven, పరలోకమందున నా తండ్రి అని చెప్పడం, it's easy to have faith. అది మన యొక్క విశ్వాసానికి చాలా సులువు అవుతుంది. This is the true God Jesus revealed. ఇదే యేసుక్రీస్తు ప్రభువారు బయలుపరిచినటువంటి సత్య దేవుడు ఈయనే. Jesus said in that verse, that is part of this eternal life. ఆ వచనంలో యేసు ప్రభువారు చెప్పారు, ఈ నిత్య జీవం అనే దానిలో భాగం ఉంది. Let's pray. ప్రార్థన చేసుకుందాం. Heavenly Father, పరలోకపు తండ్రి, please help each one of us to know you better. మాలో ప్రతి ఒక్కరికి కూడా మిమ్మల్ని అతి శ్రేష్టమైన విధానంలో ఎరుగునట్లుగా సహాయం చేయండి. To know that you care so much for us. మా నిమిత్తమై మీరు ఎంత జాగ్రత్త వహిస్తున్నారని ఎరుగునట్లు, That as we love you, you'll make even the bad things work for our good. ప్రభా, మీరు మమ్మల్ని ప్రేమించినప్పుడు చెడు విషయాలు కూడా మాకు మంచిగా మార్చగలిగిన దేవుడు. Help everyone here to have faith in that. ఎక్కడున్న ప్రతి ఒక్కరు కూడా దాని యందు విశ్వాసం ఉంచినట్లుగా చేయండి. We pray in Jesus' name. యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. Amen.